అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. మాతృదేవోభవ. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ. మహోన్నతమైనటువంటిది ఆత్మబోధ. ఆత్మబోధ తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఏముంది అంటే, జీవితం లోపల ఎంతసేపు కూడా మనకు కంటికి కనిపిస్తున్నదంతా కూడా సత్యము అనుకుంటూ ఉంటాము. అసలైనటువంటి ఆత్మస్వరూపాన్ని గుర్తించినటువంటి స్థాయికి వెళ్ళిపోతాం అందరం కూడా. సో ఇది ఎంతవరకు సత్యమైనటువంటిది అని ఎప్పుడు కూడా మనము ఆలోచించడానికి ప్రయత్నం చేయము. కాబట్టి అలా ప్రయత్నం చేయడం కోసమే మనకు ఈ ఆత్మబోధ లాంటివి ఉపయోగపడతాయి. అయితే ఆత్మబోధ అనేది ఇది వేదమా కాదు, కొన్ని పురాణమా కాదు, కావ్యమా కాదు, ఇవన్నీ కూడా ప్రకరణ గ్రంథాలు అన్న విషయాన్ని మనం తెలుసుకున్నాం. ఒక విషయాన్ని పట్టుకుని దాని గురించి విపులంగా మనకు తెలియజేసేటటువంటివి అన్నమాట. ఇప్పుడు మనకు అహం బ్రహ్మాస్మి, తత్వమసి, అయమాత్మ బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ, ఇవన్నీ కూడా చెప్పేటటువంటివి ఏవైతే ఉన్నాయో వాటన్నిటి యొక్క సారాంశం ఇది. అయితే వేదాలలో ఉన్న విషయాలని మనకు సులభతరం చేయడానికి, వేదాలను వ్యతిరేకించకుండా, వేదాలలో లేని విషయాలను చెప్పకుండా, వేదాలలో ఉన్న విషయాలనే సులభతరంగా మనకెలా అందజేయాలి, వేదాలలో ఉన్న విషయాలనే సులభతరంగా మనకు ఎలా అందజేయాలి అని చెప్పి తెలిపేవి ఏవైతే ఉంటాయో అవి ఏమిటంటే ఈ ప్రకరణ గ్రంథాలు. ఇవి వేదాలను వ్యతిరేకించవు. వేదాలలో ఉన్న విషయాలని మనకు నిత్య జీవితంలో ఉన్నటువంటి ఉదాహరణల ద్వారా మనకు వైరాగ్యం తెప్పించడం ద్వారా వాటిని అర్థం చేయిస్తూ ఉంటాయి. ఆత్మబోధ, అసలు ఆత్మ అనేది ఒకటి ఉందా అంటే ఉంది. ఆత్మ అంటే ఏంటంటే, నేను దెయ్యంలాగా మారుతాను, ఆ దెయ్యం ఇలా గాల్లో వెళ్తుంది, ఆ తర్వాత మెల్లగా ఆ దెయ్యం కాస్త ఇలా వేరే దెయ్యాలతో మాట్లాడుతుంది, ఈ దెయ్యాలన్నీ కలిసి పైకి వెళ్తాయి, అక్కడ యమధర్మరాజు పట్టుకుంటాడు, యమధర్మరాజు పట్టుకున్న తర్వాత యమధర్మరాజు మళ్ళీ దెయ్యం నుంచి ఇది అంటే ఇలాంటి ఆలోచనలే మనకు పురాణాలలో గాని పెద్ద పెద్ద స్వామీజీలు, ప్రవచనకర్తలు కూడా ఆత్మ అనేది ముక్కలు ముక్కలుగా ఉంటుంది అనే విషయాన్ని చెప్తారు. ఇప్పుడు మనం పరమహంస యోగానంద చూస్తే ఆయన మహానుభావుడు. ఆయన భారతదేశంలోనూ బయట కూడా ఆయన చాలా వరకు మన గ్రంథాలకు గాని మన హిందూ ధర్మానికి గాని గొప్ప పేరు తీసుకొచ్చాడు. అయితే మనం గుర్తించాల్సినటువంటి విషయం ఏమిటంటే, ఆయన కూడా ఆత్మ అనేది ఏదో ఒక ప్రత్యేకమైనటువంటిది గాను, ప్రతి ఒక్కడి ఆత్మ ఇంకొకటి ఆత్మతో మాట్లాడుతుంది, ఇటువంటి మాటలన్నీ ఉంటాడు. అంటే అది లేదు అని చెప్పడానికి నేనెవరిని, కాకపోతే మన వేదంలో చెప్పినటువంటి మాటల ప్రకారము, మన వేదాంతం ఉపనిషత్తులు అనేవైతే చెబుతుమా అందులోపల ఎక్కడా కూడా ఆత్మ అనేది ఇలా ముక్కలు ముక్కలుగా అయిపోయి నాదొక ఆత్మ, నీదొక ఆత్మ, అందరిదొక ఆత్మ ఉంటుంది అని ఎక్కడా చెప్పడు. కారణ శరీరం వేరు మనందరిది. కారణము అంటే ఏంటి, ఏ కారణంతో మనం పుట్టాము అని చెప్పి చెప్పేదాన్ని కారణ శరీరము అంటాము. కాబట్టి కారణ శరీరం మనందరి లోపల వేరు ఉండడం అనేటటువంటిది తప్పు లేదు, అందులోపల ఎటువంటి అనుమానము లేదు. ఎందుకంటే కారణ శరీరం మనది వేరుగా ఉండడం వల్లనే మనం వేరుగా పుట్టడము, వేరు కర్మలు అనుభవించడము జరుగుతుంది. కానీ కారణ జన్మ అనకుండా దాన్ని ఆత్మ అనడం బహుశా అందరికీ అర్థం కావాలని మరి చెప్తారో, మరి ఎందుకు చెప్తారో తెలియదు, కానీ చాలా చోట్ల కూడా జనాలని తప్పుదారిలో తీసుకెళ్ళడం అనేటటువంటిది మనం చూస్తూ ఉంటాము. సో అటువంటి మహోన్నతమైనటువంటి ఆత్మతత్వాన్ని ఇంత సింపుల్ గా దెయ్యాల రూపంలో, భూతాల రూపంలో చూపించడము, ఇవన్నీ కూడా సమంజసమైనటువంటివి కాదు. అయితే శంకరాచార్య గారు చెప్పినటువంటివి వేదాల యొక్క ఆధారంగా చెప్పినవి, వేదాలను వ్యతిరేకించకుండా వేదాలలో ఉన్నటువంటి విషయాలనే మనకు మరింత సులువుగా చేస్తూ వాటిని చెబుతూ ఆయన మనకు ముందుకు తీసుకెళ్తారు. కాబట్టి ఖచ్చితంగా మనకు ఆత్మబోధ ఏదైతే ఉందో ఇది చాలా చక్కగా అర్థం అవడానికి అవకాశం ఉంది. మనకి ఎటువంటి అనుమానము లేదు. ఆత్మబోధ అనేటటువంటిది మహోన్నతమైనటువంటిది. ఆత్మ అనేటటువంటిది మన అందరి లోపల కూడా ఉన్నది ఒకటే. నీ ఆత్మ, నా ఆత్మ అనేటటువంటిది వేరు ఉండదు. నేను ఆత్మస్వరూపుడని, ఈ ఆత్మ అనేటటువంటిది భగవంతుడి యొక్క చైతన్యము, ప్రపంచమంతా వ్యాప్తి చెందినటువంటి ఈ చైతన్యము జడ వస్తువులలోను, చైతన్య వస్తువులలోను అన్నిట్లోనూ వ్యాపించి ఉంది. నాలోను, నీలోను, పశువులలోను, పక్షుల్లోను, అందరిలో ఉన్నటువంటిది ఒకటే. దీనికి ఉదాహరణగా మనం తెలుసుకున్నటువంటి ఎలక్ట్రిసిటీ ఇంట్లో ఉన్నప్పుడు ఇంట్లో ఉన్నటువంటి అన్ని రకాల పరికరాలు అంటే డివైజెస్ అన్ని కూడా పనిచేస్తూ ఉంటాయి. ఎలక్ట్రిసిటీ పోగానే అన్ని డివైజులు ఆపేస్తాయి. ఏ డివైజ్ కు ప్లగ్ పీకేస్తే ఆ డివైజ్ పని చేయకుండా పోతుంది.
అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది మనకు? ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎలక్ట్రిసిటీ లేకపోతే ఇవి పనిచేయవు. అదే విధంగా పోనీ మనం అలా కాదండి, మనం చైతన్యము, వస్తువులు ఇవన్నీ జడం కదా అన్నాం అనుకో, మరి మనం కూడా ఒకసారి దేవుడు ప్లగ్ బీకేసిన తర్వాత ఏమైంది? మనం కూడా జడమే అయిపోయాం. కాబట్టి శరీరం అనేటటువంటిది చైతన్యవంతమైనటువంటిది కాదు అని అర్థమవుతుంది మనకు. మళ్ళీ ఒకసారి చెప్తాను, జాగ్రత్తగా వినండి. టీవీ నేను జడమా, టీవీ జడమా? ఎవరైనా జవాబు చెప్పడానికి ప్రయత్నం చేయండి. టీవీ జడం అంటారా? నాకు టీవీకి ఏమన్నా తేడా? నాకు టీవీకి తేడా ప్రాణం ఎలక్ట్రిసిటీ లేకపోతే అది పంచింది, అది జడమే, రెండు జడమే సార్. ఇంకొక పేరు కూడా ఉంది సార్ ఇందులో, షహనావజ్ అని. చెప్పండి, ఏమైంది? షహానా అని ఇంకో అమ్మాయి అబ్బాయి ఉన్నారు. ఎక్కడండి? ఇప్పుడు జాయిన్ అయినా అది వదిలేసేయండి, వదిలేసేయండి, అవి మీరు మర్చిపోండి. ఇప్పుడు మన గ్రూప్ లో ఉన్న వాళ్ళ గురించి, ఎందుకంటే కాల్ స్టార్ట్ అయిపోయింది కదా, వేరే విషయాలు మనం మాట్లాడదు. చెప్పండి, మనము జడము రెండు ఒకటే అంటారా? వచ్చినప్పుడు మనము చైతన్యవంతులం అవుతున్నాము. మనలో చైతన్యం ఉంది కదా సార్, మనము చైతన్యం అవుతున్నాము. అప్పటిదాకా మనము జడమే. ఇప్పుడు టీవీ కూడా నడుస్తూ ఉంది, రకరకాల ప్రోగ్రామ్స్ వస్తున్నాయి, అన్ని వస్తున్నాయి. సో టీవీ కూడా వస్తుంది కదా, కరెంటు వస్తుంది కదా. ఇప్పుడు మెయిన్ దీని నుంచి కరెంటు వస్తుంది, అప్పుడు అది చైతన్యమే. సపోజ్ మనలో చైతన్యము లేదు అన్న రోజున మనము జడమే, అది కరెంటు పాడైనప్పుడు అది జడమే. కరెక్ట్. ఈ విషయము అందరూ కూడా అర్థమైందా? ఎవరికైనా అర్థం కాకపోతే ఒకసారి అర్థమైంది సార్. టీవీ అయితే జడమే కదా సార్, కరెంటు ఉన్నా కూడా. కరెంటు ఉన్నప్పుడు అందులోపల రకరకాల ప్రోగ్రామ్స్ వస్తాయి, పాటలు వస్తాయి, అది చేయవలసినటువంటి. అది కదలదు కదా సార్. ఇప్పుడు మనం కదిలినట్టు చెట్లు కూడా కదలవు, అయితే చెట్లు జడాలా? జడాలు కాదు సార్, అవి స్థావరాలు. దాంట్లో ప్రాణం ఉంది, ప్రాణం ఉంది సార్. కదులుతాయి కదా చెట్లు, గాలి కదులుతాయి కదా సార్. మన గాలిలో మన టీవీ పెడితే టీవీ కూడా ఊగుతుంది. మా ఇంట్లో అలాగే ఊగింది, మా ఇంట్లో టీవీ అలాగే ఊగిపోయింది. స్వయంగా కదలాలి కదా, చైతన్యంతో కదలటం. సో చైతన్యం ఉన్నప్పుడు ఏదైతే ఉందో, చైతన్యం ఉన్నప్పుడు టీవీ పనిచేస్తుంది, చైతన్యం ఉన్నప్పుడు నేను పనిచేస్తున్నాను, అంతే, సింపుల్. ఏమీ తేడా లేదు చైతన్యం ఉన్నప్పుడు. కాకపోతే నన్ను టీవీ లాగా చేయమంటే నేను ఒప్పుకోను, ఎందుకంటే నా అంతటా నాకు ఆలోచించే బుద్ధి ఉంది కాబట్టి నేను ఏమంటున్నానంటే, నేను టీవీ ఒక్కటి కాదు అంటున్నాను. జాగ్రత్తగా వినండి, నేను టీవీ ఒక్కటి ఎందుకు కాదు, నేను ఆలోచించగలుగుతున్నాను అని చెప్పి. సరే, ఇప్పుడు పశువుల దగ్గరికి వచ్చినట్టయితే పశువులు ఆలోచిస్తాయా? పశువులు ఆలోచించవు. సో కానీ పశువులలో ఉన్నటువంటి చైతన్యము, మన టీవీలో ఉన్నటువంటి ఎలక్ట్రిసిటీ రెండు ఒక్కటే. మనకు ఆలోచించే శక్తి ఉంది, టీవీ కంటే ఎక్కువ ఆలోచించే శక్తి ఉంది. ఇప్పుడు అలా చూసుకుంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉన్నట్లయితే అది అమోఘమైనటువంటిది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది? అసలు మన అవసరం లేకుండా మనం ఏ విధమైనటువంటి ఇన్పుట్స్ ఇచ్చినా అది అద్భుతమైనటువంటి రీసెర్చ్ చేసి మనకంటే కూడా సూపర్ ఫాస్ట్ గా పనులు చేసి చెప్పేస్తుంది. సో కాబట్టి ఇప్పుడు అది చైతన్యమా? అయితే మనస్సుంది, ఆలోచించగలిగే శక్తి ఉంది కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటటువంటిది ఏంటి? ఏఐ అని చెప్పి ఈ రోజుల్లో ఏఐ అంటున్నారు కదా. సో ఇప్పుడు అది కూడా మనం ఏమని చెప్పాలి? అది కూడా మనలాగానే చైతన్యవంతమైనది అని చెప్పాలా? లేదు సార్, అదైనా మనం చేసిందే కదా సార్. దానికి సొంత చైతన్యం లేదు కదా సార్. మనకుందా సొంత చైతన్యం? అంటే భగవంతుడు మనలో ప్రవేశించిన తర్వాత మనకి చైతన్యం ఉన్నట్టే కదా సార్. వాసుదేవుడు మనలో ఉంది, అదే విధంగా చెట్లలో ఉన్నప్పుడు చెట్లలో ఉంది, అదే విధంగా మనం ఆర్టిఫిషియల్ గా ఇస్తున్నాం. ఆర్టిఫిషియల్ గా ఇచ్చినప్పుడు మనము టీవీలు కూడా చైతన్యం ఉన్నట్టే కదా. టీవీలో చైతన్యం ఉంది, సెల్ ఫోన్ లో చైతన్యం ఉంది. మీకు ఫ్రెండ్ లేకుండా ఉండగలరు, కానీ సెల్ ఫోన్ లేకుండా ఉండగలరా? ఉండొచ్చు సార్ అనుకోండి. సెల్ ఫోన్ లేకుండా ఎంత కష్టం చెప్పండి. సెల్ ఫోన్ ఉంటే చూస్తూ, మీ మాధవి గారు వెనకాల బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఎందుకో చాలా వస్తుంది అంటారు, ఒకసారి మళ్ళీ ఆన్ చేయండి. ఎందుకంటారు? చాలా స్పీడ్ గా వేస్తున్నారు ఫ్యాన్, చాలా దారుణమైన స్పీడ్ లో వేస్తున్నారు. అది ఫ్యానా లేకపోతే అది ఏది మన విమానమా అని నాకు భయం వేసింది. మీరు ఫ్లైట్ లో వెళ్తూ వింటున్నారేమో అని కొద్దిసేపు కంగారు పడిపోయా. చాలా సౌండ్ వస్తుంది. సో
ఇక మళ్ళీ మనము వెనక్కి వచ్చి మళ్ళీ ఆలోచించడం మొదలెడదాం. కాబట్టి చైతన్యం అనేటటువంటిది ఏదైతే మనం మాట్లాడుతున్నామో ఆ చైతన్యం అనేది భగవంతుడు ఇచ్చాడు మనకు. మనము టీవీకి ఇచ్చాం. టీవీని నీ దేవుడు ఎవరు అంటే శ్రీనివాస్ అంటుంది. ఎందుకంటే నేనే దానికి టీవీ ఆన్ చేశాను. ఇది రిమోట్ నా దగ్గరే ఉంది. క్రికెట్ చూస్తూ చూస్తూ ఆపేశాను. ఇప్పుడు నేను దేవుణ్ణి ప్లగ్ వీకేశాను. ఇప్పుడు మళ్ళీ నేను దేవుణ్ణి ఇది నొక్కితే ప్లగ్ ఆన్ అవుతుంది. అప్పుడు ఎవరు నీ దేవుడు అంటే ఏమంటుంది? శ్రీనివాస్ అంటుంది. రోబో సినిమా లోపల ఏమంటాడు రోబో? ఎవరు అంటే అతని పేరు చెప్తాడు. అవునా? అతని పేరేంటి ఆ సినిమా లోపల? వంశీ. కాదు, చిట్టి రజనీకాంత్ పేరు చిట్టి అండి. చిట్టియా సార్? చిట్టియా? కాదు కాదు, అతని పేరు చిట్టి. అవును, వశీకర్. వశీకర్. వంశీ అంటున్నారు, వశీకర్. నాగలక్ష్మి గారు చెప్పారు వశీకర్. సో అయితే ఇక్కడ ఏమైతుంది మనకు అంటే అప్పుడు ఏమంటుంది? రోబో అంటుంది నా దేవుడు ఇతనే అని చెప్పేసి అంటుంది. కాబట్టి మనం చైతన్యం ఇచ్చినప్పుడు ఏమవుతుంది? టీవీ అంటుంది నా దేవుడు శ్రీనివాస్ ఇవాళ మళ్ళీ నన్ను ఆన్ చేశాడు అని చెప్పేసి అంటుంది. ఓకే. సో అట్లాగే మన బ్రహ్మానందం ఉంటాడు. బ్రహ్మానందంని ఆమె హేమ అంటుంది ఒక సినిమా లోపల, నా దేవుడికి ఏమైందో అని చెప్పేసి అతను వచ్చి మంచం మించి పడిపోతాడు. పడిపోగానే అయ్యో నా దేవుడికి ఏమైంది అని చెప్పి బాధపడుతూ ఉంటుంది. అవునా కదా? ఎస్ ఆర్ నో? ఏం సినిమా? అది వెరీ గుడ్. మీరందరూ నిద్రపోకుండా చక్కగా వింటున్నారు. థ్యాంక్ యూ. సో కాబట్టి ఇప్పుడు ఏం తెలుస్తుంది? మహేష్ బాబు హీరో సార్. కరెక్ట్ కరెక్ట్. సో కాబట్టి ఇక్కడ ఏం తెలుస్తుంది మనకు అంటే చైతన్యం ఉన్నంత వరకు జడ వస్తువులు ఏ విధంగా అయితే కదులుతున్నాయో చైతన్యం ఉన్నంత వరకు జీవులన్నీ కూడా అలాగే కదులుతూ ఉన్నాయి. సో ఈ సత్యాన్ని అర్థం చేసుకున్నప్పుడు నా శరీరం చైతన్యము అని చెప్పి అనుకోకూడదు. నా శరీరము చైతన్యము అని అనుకుంటే ఈ శరీరం పడిపోతుంది. ఓకే, నా మనస్సు చైతన్యము అనుకున్నాను అనుకో, మనస్సు కూడా పనిచేయని టైమ్స్ ఉంటాయి. బుద్ధి సార్, బుద్ధి అంటే ఏంటి సార్ అంటారు చాలా మంది. శ్రీనివాస్ స్టూడెంట్స్ లో ఎక్కువ మంది అంటారు సార్ మీకు ఒక విషయం తెలుసా? మీకు మొన్న ఒక స్టూడెంట్ నాకు కాల్ చేశారు. కాల్ చేసి సార్ మీకు మాట చెప్పాలన్న. చెప్పండి దాన్నేముంది అంటే, సార్ ఇప్పుడు రేపు కనుక ఆక్షన్ లో పెడితే మీ బ్రెయిన్ కి ఎక్కువ రేట్ ఇస్తారా, నా బ్రెయిన్ కి ఎక్కువ రేట్ ఇస్తారా అని అడిగారు ఆయన. మీ బ్రెయిన్ కి ఎక్కువ ధర పలుకుతుందా, నా బ్రెయిన్ ఎక్కువ ధర పలుకుతుందా అని అడిగారు ఆయన. నేనున్నాను అలా చెప్పలేము అంటే, సార్ నా బ్రెయినే అని. ఎందుకంటే అది ఎక్కువ వాడలేదు సార్, కొత్తగా ఉంది, ఎట్లా ఉందో అట్లాగే ఉంది, దేవుడు ఇచ్చినప్పుడు ఎట్లా ఉందో అట్లాగే ఉంది, మీరంతా వాడేసి అరగదీసేశారు సార్, మీకంటే నా బ్రెయిన్ కే ఎక్కువ ఖరీదు ఉంటుంది అని చెప్పేసి చెప్పారనమాట. సో అది అర్థమైందా జోక్ ఎవరికైనా? అది కూడా వాళ్ళకి కావాల్సినట్టు మార్చుకోవచ్చు కదా సార్, అందుకని. సో ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది? సో మనకు ఆ బ్రెయిన్ కూడా పనిచేయదు చాలా సార్లు. మనకు బ్రెయిన్ కూడా పనిచేయదు. మరి అలాంటప్పుడు నేను ఎవరిని? నేను బుద్ధినా, నేను మనస్సునా, నేను శరీరాన్నా? ఇవన్నీ కాకుండా ఏదైతే మిగిలిందో అది. ఓకే, అయితే మరి నేను చనిపోయినా కూడా ప్రపంచం అంతా ఉంటుంది కదా. అయితే నేను శాశ్వతం కాదు కానీ ప్రపంచం శాశ్వతం. జాగ్రత్తగా ఆలోచించండి. నేను శాశ్వతం కాదు కానీ ప్రపంచం అంతా శాశ్వతం కదా, ఎప్పటికీ ఉంటుంది కదా ప్రపంచం. ప్రపంచం కూడా మారిపోతుంది. ప్రపంచం కూడా మారిపోతుంది. ఇవాళ ఉన్నట్టుగా రేపు ఉండడం లేదు. ఇవాళ ఒక తుఫాను వచ్చిందంటే ఒక ప్రాంతం అంతా ఎగిరిపోతుంది. ఇవాళ ఉన్నట్టుగా మన భూమి ఇంతకుముందు లేదు. ఇంతకుముందు భూమి అంతా కూడా, ఈ ఎర్త్ అంతా కూడా ఒక దగ్గర గోండ్వానా అనేవాళ్ళు ఇలా ఉండేది. ఇప్పుడు గుండ్రగా ఉండే ఒకే ఖండం లాగా ఉండేది. ఇప్పుడు 6-7 ఖండాలు తయారయ్యాయి. మన ఖండాలు ఏమున్నాయండి చెప్పండి? కాంటినెంట్స్ ఏమేమి ఉన్నాయి? ఎవరికైనా తెలుసా కాంటినెంట్స్ ఏమేమి ఉన్నాయో? ఒక 3-4. యూరోప్, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, అంటార్క్టికా. ఆర్కిటిక్ కూడా అనుకోవచ్చు. ఆర్కిటిక్ కూడా ఒక ఖండం అనుకోవచ్చు. వాయిస్ కట్ అయింది. వాయిస్ సార్. మమ్మల్ని డిస్టర్బ్ అయింది అనుకుంటా. ప్రాబ్లం ఇచ్చింది. ల్యాప్టాప్ స్టార్ట్ అయ్యేదాకా మొబైల్లో చెప్తాను, సరేనా? ఒక 2 minutes. ఓకేనా? క్లియర్ వినిపిస్తుందా? నా గొంతు వినిపిస్తుందా? కొంచెం లో ఉంది. నా గొంతు వినిపిస్తుందా? చాలా స్లో వస్తుంది వాయిస్. వినిపిస్తుంది కదా నా గొంతు?
కొంచెం వినిపిస్తుంది కూడా వినిపిస్తుంది సార్. క్లియర్ గా చిన్నగా కనిపిస్తున్నారు సార్. అదే ఒక 2 minutes ల్యాప్టాప్ స్విచ్ ఆఫ్ అయిపోయింది, నేను చూసుకోలేదు. అయ్యో ల్యాప్టాప్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఒక్క నిమిషం లైన్ లో ఉండండి. టెలిగ్రామ్ సతాయించిందేమో అనుకున్నా. ఏదో అంటారు కదా, వినాయకుడు పెళ్లికి 1000 విఘ్నాలని. ఒకటి ప్రాబ్లం పోతే ఒక ప్రాబ్లం వస్తూ ఉంటుంది అనమాట. సో కార్య సాధకులు పోవు కడకు పోవు కదా ఆపదలని. ల్యాప్టాప్ లో ఒకలాగుంటారు సార్, మీరు ఫోన్ లో ఒకలాగుంటారు. వినిపించట్లేదు, వాయిస్ వినిపించట్లేదు. ఒక్క నిమిషం ఆగండి, మీ వాయిస్ అందరివి చాలా లోగా వస్తుంది. ఇది అవును స్పీకర్ లో సార్, పెట్టినా కూడా వినిపించటం లేదు. మీది ఒక్క కూడా నిమిషం అంత ఆగండి, నేను స్లోగా ఉంది. వెళ్ళిపోతున్నాను. అందులోకి వచ్చేసింది, ఓపెన్ అవుతుంది. ఇప్పుడు వినిపిస్తూ కనిపిస్తూ ఉన్నానా? ఎస్ హలో, సార్. మరి ఎస్ వినిపిస్తున్నారు, ఎప్పట్లాగున్నారు సార్. అది కనిపిస్తున్నారు సార్, నా వినిపిస్తున్నారు. ల్యాప్టాప్ ఇందాకనే ఫుల్ ఛార్జ్ చేశాను, మరి ఇప్పుడేమో ఒక్కసారిగా జీరోకి వచ్చేసింది. సరే, ఇక మళ్ళీ మనము ఆలోచించినట్టయితే, సో కాబట్టి ఆత్మ అనేటటువంటిది ఏమిటి? మళ్ళీ కూడా మనం చాలాసేపు ఆలోచించినట్టయితే ఆత్మ అనే దానికి సరైనటువంటి డెఫినేషన్ చెప్పడం అనేటటువంటిది చాలా కష్టం. సో కాబట్టి మరి ఎలాగా ఆత్మ అంటే ఏమిటి? నేను ఆత్మస్వరూపుడు అంటారు. అంటే ఆత్మ అనగానే ఒక దెయ్యము, రాత్రిపూట తెల్లటి దెయ్యాలు వస్తాయి కదా, అలా అనుకుందావా? అలా కూడా అనుకోవడానికి వీల్లేదు. మరి నేను ఎవరిని? ఈ ఆలోచనకు తగ్గటువంటి మనకు మార్గాన్ని అందించిన వారు శంకరాచార్య. నువ్వు సరైనటువంటి దారిలో ఆలోచించాలి. అయితే ఆత్మ గురించి తెలుసుకోవాలి అంటే మొట్టమొదటగా నువ్వు చేయవలసినది ఏంటంటే తపస్సు ద్వారా నిన్ను నువ్వు శుభ్రపరచుకోవాలి. ఫస్ట్ నువ్వు బాహ్య అభ్యంతర శుభ్రత ఏదైతే ఉందో ఆ శుభ్రతను పాటించాలి. తపస్సు ద్వారా మనస్సుని, వాక్కుని, కాయాన్ని శుభ్రపరచు. తర్వాత రాగద్వేషాలు తగ్గించుకోవాలి. అంటే ఏంటి సార్, అందరికీ కనిపించదా ఆత్మ అంటే? ఆత్మ అనేది ఒకటి కనిపించడానికి ప్రత్యేకంగా ఉండదు. ఆత్మ అంటే నీ లోపల ఉన్నటువంటి చైతన్య శక్తి. ఆ శక్తిని మనం గుర్తించగలుగుతామా? తప్పకుండా గుర్తించగలుగుతాం. కాకపోతే అది గుర్తించడానికి ఇప్పుడు చాలా మందికి నాకు ఆత్మ ఉందని కూడా తెలియదు. ఆ దేవుడు ఉన్నాడు, దేవుడికి దండం పెట్టుకుంటే దేవుడు నా కోరిక తీర్చుకుంటాడు. ఇంతవరకు మాత్రమే చాలా మంది యొక్క తెలివితేటలు ఆగిపోతాయి. దేవుడు ఉన్నాడు, దేవుడు నా కోరిక తీర్చుకుంటాడు. అమ్మవారు ఉంది, అమ్మవారు నా కోరిక తీర్చేస్తుంది. నేను అమ్మవారికి చాలా ఇష్టము, నాకు ఎన్ని కష్టాలు వచ్చినా కూడా దేవుడు నన్ను కష్టపడి తీర్చుకున్నాడు. నాకు ఇలా అయింది, నాకు దేవుడు అలా చేశాడు, నాకు దేవుడు ఇలా చేశాడు. అంతేగాని నా లోపల ఒక ఆత్మ ఉన్నది అనేటటువంటి విషయం చెప్పాడు అనమాట. బ్రహ్మానందం సినిమా లోపల అంటాడు కదా, మాకు మాత్రం ఆత్మలు ఉండవా, మేము ఆత్మకథలు రాసుకోకూడదా అన్నట్టుగా. నేను ఆత్మ అనేటటువంటి విషయాన్ని చాలా మంది గుర్తించరు. అయితే గుర్తించరు. నాకు వాళ్ళు ఏమనుకుంటారంటే ఆత్మ అనేది అది వేరు, సెపరేట్ ఇది అనుకుంటారు. కానీ నేను అసలు నా ఒరిజినల్ స్వరూపము, నా యథార్థ స్వరూపము ఆత్మ. నా యథార్థ స్వరూపం ఆత్మ. కానీ అది కనిపించదు, ఓ పట్టాన కనిపించదు. ఎందుకు కనిపించదు? ఎందుకంటే నేను దానికి కావలసినటువంటి సాధన చేయలేదు. ఉదాహరణకి నేను 10 కిలోమీటర్లు పరిగెత్తాలి అంటే కుదురుతుందా? కుదరదు. కానీ సాధన చేస్తే కుదురుతుందా? ఎవరన్నా చెప్పండి, సాధన చేస్తే కుదురుతుందంటారా? కుదురుతుంది సార్. గురువు గారు సాధన చేస్తే కుదురుతుంది. వెరీ గుడ్. అయితే సాధన చెయ్యాలి, ఆ సాధన చెయ్యకపోతే మనకు రాదు. కాబట్టి మనం ఏమంటాము, సాధన చేసే వరకు కూడా మనం ఏమనుకుంటామంటే లేదు మన వల్ల కాదు ఇది అనుకుంటాం. చాలా మంది ఏమనుకుంటారంటే నా వల్ల కాదు. సాధన అంటే ఏమిటి? పారాయణలు చెప్పారు, పారాయణ చేస్తున్నాను. పూజలు చెప్పారు, పూజలు చేస్తున్నాను. అక్కడ ఒక బ్రాహ్మణి పిలిచాడు, ఆ బ్రాహ్మణి ఏమో నన్ను ఇలా చేయి అలా చేయడు, ఆయన చెప్పినట్టుగా చేశాను. ఆయన నాకు రకరకాల ఆశీర్వాదాలు కూడా ఇచ్చాడు. ఆయుర్ ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం ఇన్ని చెప్పాడు కదా. ఇంకా ఏంటి? మోక్షం కూడా ఆయనే ఇచ్చేశాడు. ఇంటి దగ్గర ఉన్నటువంటి పూజారి మీకు మోక్షం ఇచ్చేశాడు. కాబట్టి మీకు మోక్షం రావాలి కదండి, ఎందుకు రాదండి? ఇప్పుడు ఆయన మాటలు అబద్ధం చెప్పాడా? చెప్పండి ఎవరైనా. ఇంటి దగ్గర ఆల్రెడీ మీకు పూజారి. మోక్షం అని ఎవరు చెప్పారు సార్? మోక్షం రావాలని సాధన అంటే జ్ఞానం సార్, జ్ఞానం. సాధన అంటే సాధన ద్వారా మనం డిసిప్లిన్ మోక్షానికి దారి తప్ప ఇవన్నీ చేస్తే సాధన కింద రాదు సార్. ఇప్పుడు మీరు చెప్పినవి కరెక్టే. అయితే నేను అడిగే ఆలోచన ద్వారా జ్ఞానాన్ని పెంచుకోవాలి. నేను అనే ఆలోచన ద్వారా జ్ఞానాన్ని పెంచుకోవాలి, అజ్ఞానాన్ని పోగొట్టుకోవాలి. కాదు, అది కరెక్టే. కానీ నేననేది ఇప్పుడు బ్రాహ్మణు నీకు ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థాలు సిద్ధిస్తాయి అన్నాడు. ఇప్పుడు ఏంటైతే ఆయన అబద్ధం చెప్తున్నాడా?
ఆలోచించండి ఇవన్నీ సిన్సియారిటీ కూడా. ఉండదు సార్ అందులో, సిన్సియారిటీ అతను ఉండదు. అబద్ధం చెప్పడం కాదు సార్, అతను ఒక విష్, ఒక బ్లెస్సింగ్ ఇస్తున్నాడు అంతే, అంతే తప్ప అతను చెప్తే అయిపోవాలని అది ఏమీ లేదు. మనం కూడా దానికి కృషి చేయాలి, ఒక్కొక్కరు మాట్లాడారు. మనం కూడా కృషి చేసుకోవాలి. ఇద్దరు కలిసి మనకి మాట్లాడుతున్నారు. మోక్షం కావాలంటే మనమే కృషి చేసుకోవాలి. రైట్ రైట్. సౌజన్య గారు చెప్పండి. సౌజన్య గారు చెప్పండి. ధర్మార్థ కామ మోక్షాలని సాధించాలి అంటే సార్, ధర్మార్థ కామ మోక్షాలని సాధించాలంటే ధర్మ ప్రకారముగా నడుస్తూ ధర్మబద్ధమైన జీవితాన్ని గడుపుతూ కామాన్ని, అదే ధర్మబద్ధమైన అర్థాన్ని సంపాదిస్తూ నా ప్రశ్న మీకు అర్థం కాలేదు. మనకు పరిమితమైన ఆయన ఆశీర్వాదం తప్పైందా అని అడిగాను నేను. మాట్లాడాక మిగతా వాళ్ళు మాట్లాడండి. సౌజన్య గారు ఒకరు మాట్లాడుతున్నప్పుడు ఇంకో ఇద్దరు మాట్లాడితే ఏమవుతుందంటే మీరు రికార్డింగ్ లో చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తారు. ఒకరు అయిపోయాక వేరే వాళ్ళకి నేను తప్పక చెప్తాను. సౌజన్య గారు అయిపోయాక మృదుల గారు మాట్లాడండి, తర్వాత గోవిందలూరు మేడం మాట్లాడండి. సౌజన్య గారు చెప్పండి. ఆయన తప్పు చెప్పాడంటారా? వాళ్ళు తప్పంటే మన సాధన ఏమీ లేకుండా ఊరికే రాదు సార్, ఏదైనా ఊరికే రాదు సార్. అది మన సాధన చేస్తూ ఉంటేనే వస్తుంది. ధర్మ అర్థ కామ మోక్షాలు మనం కష్టపడి చేయవలసిన పని సార్. అది కాదు, ఆయన ఇంటి దగ్గర బ్రాహ్మణ్ అన్నవి తప్పులు అంటారా? కాదు సార్, కరెక్ట్ గానే దీవించారు సార్. అది మనం కష్టపడితే మోక్షం దానంతట అదే వస్తుంది కదా సార్. మనం ఇవి చెయ్యాలి కదా సార్. కాదు కాదు, నేననేది మీరు పూజ చేశారండి, మీరు ఆల్రెడీ 500 రూపీస్ టికెట్ పెట్టుకున్నారు. 500 రూపీస్ టికెట్ పెట్టి మీరు పూజ చేశారు, మంచిగా మనస్ఫూర్తిగా చేశారు. మీరు అంటారు అనమాట, అబ్బా అమ్మవారు నాతోటి ఉంది అని అన్నారు. అన్న తర్వాత కూడా మీకు మోక్షం ఇవ్వకపోతే ఎలాగా? మోక్షం అనేది అంత సులువుగా రాదు కదా సార్. మరి ఆయన ఎందుకు చెప్పాడు? ఆయన అబద్ధం చెప్పాడా? అబద్ధం కాదు సార్, ఈ 3 మనం చేసి కష్టపడి చేస్తే అది ఆ మాట చెప్పాడా ఆయన? ఆ మాట చెప్పాడా? గురువు గారు సరస్వతి గారు చెప్పండి. సరస్వతి గారు తర్వాత అరుణ గారు చెప్పండి. సరస్వతి గారు తర్వాత అరుణ గారు. గురువు గారు, మోక్షం అనేది ఆత్మకు సంబంధించింది కదండి. ఆయన ఆశీర్వాదిస్తే అది కుదరదు, మన సాధన ద్వారా మాత్రమే అది సాధ్యమవుతుంది. ఓకే, అరుణ గారు చెప్పండి. సార్, ఇది మనకు భక్తి భగవంతుని మీద మనకు ఫోకస్ ఉంటే ఆ ఫోకస్ ద్వారా ఆ సాధన ద్వారా మనకు ఆత్మదర్శనం కనిపిస్తుందని చెప్పారు కదా సార్. మీరు అదే కదా మీరు అన్నది? కాదు కాదు, నేను అన్నది ఇప్పుడు మీరు మీ ఇంటి దగ్గర ఒక పూజ చేశారు. పూజ చేస్తే మీరు 500 రూపీస్ టికెట్ పెట్టారు. ఒక 4 గంటల పాటు మీకు ఆయన ప్రోగ్రామ్ చేశారు. చేసిన తర్వాత ఆయన ఆశీర్వదించారు, మీకు మోక్ష ప్రాప్తి రస్తు అని చెప్పేసి. మీ వెనకాల చాలా డిస్టర్బెన్స్ ఉంది, మీరు చాలా బిజీ ప్లేస్ లో ఉన్నట్టున్నారు. ప్రియా గారు మాట్లాడండి. ప్రియా గారు మాట్లాడండి. ప్రియా గారు సో ఇందాక లక్ష్మీ గోవిందలూరు గారు మీరు చెప్తారా? దాని వల్ల మోక్షం రాదు సార్, దాని వల్ల సిద్ధించదు సార్. పాపం ఆయన ఆశీర్వదించాడు కదా, మీరు అది కూడా తప్పంటే ఎట్లాగా? లక్ష్మీ గోవిందలూరు గారు చెప్పండి. అది సార్, ఆయన పూజలో భాగంగా బ్లెస్సింగ్స్ అయితే ఇచ్చేశారు. అవి అంత ఈజీగా ఒక మనిషికి దొరకవు. అంటే మరి మీరు 500 రూపీస్ వేస్ట్ చేసుకున్నారా? అయితే ఏం మాట్లాడతారండి? 500 రూపాయలు వేస్ట్ చేసుకుంటారా? నేను అట్లా 500 రూపాయలు వేస్ట్ చేసుకుంటే నేను ఊరుకోను, నేను గిలగిల్లా ఆడిపోతాను. నాకు 500 రూపీస్ చాలా పెద్ద అమౌంట్. 500 రూపీస్ అంటే నాకు మంచి షూస్ వస్తాయి. సో నేను ఏం చేస్తాను, 500 రూపీస్ ఇస్తే నాకు ఆయన మోక్షం ఇవ్వండి, నేను ఊరుకోను. మీరు ఊరుకున్నా నేనైతే ఊరుకోను. చేసుకుని బ్లెస్సింగ్స్ తీసుకునే వాళ్ళకి మనకి ఒక మంచి మాట ఆయన చెప్పి ఆశీర్వదించి వెళ్ళారని ఒక సాటిస్ఫాక్షన్. ఆయనకేమో లైన్ ప్రకారంగా మంత్రంతో పాటు చెప్పేసుకుంటారు. నేను చెప్పనా? ఒక్క నిమిషం, ఇంకెవరన్నా కొత్త వాళ్ళు ట్రై చేయండి. ఒక్కసారి ఒక్క మాట చెప్తా సార్. కర్మల వల్ల అయితే జ్ఞానం రాదు సార్. సుగుణ గారు చెప్పండి. సుగుణ మేడం చెప్పండి. ఆయన ఆశీర్వచనం ఇచ్చారు కానీ వరం ఇవ్వలేదు సార్. దేవుడు వరం ఇస్తేనే కొన్ని వరాలు వీలు కాదు అంటాడు. అంటే మన పురాణాల్లో ఆయన మాట్లాడినాడా? ఆశీర్వచనం ఇచ్చారు సార్, దాన్ని ఆశీర్వచనం అంటారు, వరం కాదు సార్. భగవంతుడి చే కొన్ని దేవుడు వరం ఇచ్చిన పూజారి వరం ఇవ్వకపోతే నడవదు. అలాంటిది పూజారే మీకు వరం ఇచ్చేశాడు. ఆత్మదర్శనం అయిపోవాలి.
మనకు ఆ భక్తి భగవంతుడి మీద ఫోకస్ ఉన్నప్పుడు మనకు అది కలుగుతుంది సార్. అట్లా ఆ సాధన కలగాలి. అరుణ గారు, దేవుడు ఎక్కడున్నాడంటారు చెప్పండి? ఏ లోకంలో ఉన్నాడంటారు దేవుడు? అందులోనే ఉన్నాడు. మాట్లాడండి. అరుణ గారే మాట్లాడండి, అరుణ గారే మాట్లాడండి. మిగతా వాళ్ళు మీకు దండం పెడతా మాట్లాడద్దు. నేను అడిగినప్పుడు మాట్లాడండి. అరుణ గారు మాట్లాడండి. ఉన్నాడు పరమాత్మ, కానీ మనకు కనిపించడు కాబట్టి మనకి ఎదుట ఉన్న ఆ పరమాత్మ తోటి భగవంతుని తోటి మనం చెప్పుకుంటాం అంతే. ఆ పరమాత్మకి ఈ మన భగవంత్ స్వరూపం తోటి మనము ఆయనని వేడుకుంటాము. ఎవరిని వేడుకుంటాము? ఇప్పుడు మీలో భగవంతుడు ఉన్నప్పుడు మీరు బయట ఎవరిని ఎందుకు వేడుకుంటున్నారు అంటారు? నాకు అర్థం కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీ ఇంట్లో వాటర్ ఉన్నాయి ఉన్నాడు కదా, మన లోపల ఉన్నాడు, బయట కూడా ఉన్నాడు కదా పరమాత్మ. అందుకని మనకు కనిపించే ఇప్పుడు రూపాలని మనం పూజ చేస్తుంటాం కదా, ఆ భగవంతుని మనం వేడుకుంటాం. లోపల ఉన్న పరమాత్మ మనకు కనపడాడు కాబట్టి ఆ పరమాత్మని ఈ పూజా విధానంలో మనం వేడుకుంటామని. ఇప్పుడు మీరు 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 ఇప్పుడు ఈ ప్రవచనము వినడానికి మీకు వినిపిస్తుందా? ఈ ప్రవచనం చెప్పండి ఒక మాట. వినిపిస్తుంది. నన్ను చూడగలుగుతున్నారా? చూస్తున్నాను. వెరీ గుడ్, వెరీ గుడ్. తర్వాత మీరు చేతితోటి మౌస్ కదపడము అవి ఇవి లేదా మొబైల్ పట్టుకుంటే ఇలా 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 చూడగలుగుతున్నారా? వెరీ గుడ్. దాన్నే భగవంతుడు అంటారు. భగవంతుడు మీకు కనిపించకపోవడం అనేది, భగవంతుడికి ఒక రూపం ఉండి ఆయన రూపం లోపల ఇలా సినిమాలో కనిపించినట్టుగా కనిపించాడు. భగవంతుడు అంటే మీలో చైతన్య శక్తి మీ లోపలే. అందుకోసమే కొద్దిగా జాగ్రత్తగా వినండి. ఇది ఆత్మబోధ కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా. ఎందుకు ఈ చర్చ పెడుతున్నాం మనము? ఎందుకంటే నేను తర్వాత 2 శ్లోకాలు చెప్పేసి క్లోజ్ చేసుకుని వెళ్ళిపోవచ్చు ఇక్కడ. కానీ శ్లోకం చెప్పకపోయినా పర్వాలేదు. ముందు మీకు కాన్సెప్ట్ అర్థమైందా లేదా అందరూ ఒకసారి ఆలోచించండి. ఓకే, అందరూ మ్యూట్ లోకి వెళ్ళండి. ఇప్పుడు ఒక విషయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మన లోపల భగవంతుడు ఉన్నాడు అన్నటువంటి ఈ కర్మల వల్ల అయితే జ్ఞానం రాదు సార్. జ్ఞానము రాదు, మోక్షము రాదు కర్మల వల్ల. ఓన్లీ ఆలోచన ద్వారా మాత్రమే జ్ఞానంలోకి వెళ్తాము, దాని ద్వారా మోక్షం. కానీ కర్మల వల్ల అయితే రాదు సార్. ఆయన ఆశీర్వాదం ఇచ్చినా కూడా కర్మల వల్ల రాదు. సో ఇప్పుడు మళ్ళీ మనం ఒక్కసారి మళ్ళీ ఆలోచించడానికి చూద్దాం. దేవుడు అనేవాడు ఎప్పుడు కూడా బయట ఉన్నాడు అనుకున్నట్లయితే మనకు దేవుడు కనిపించాడు. ఎందుకోసం అంటే మనము మనలో ఉన్నదాన్ని ఎక్కడెక్కడో వెతుకుతున్నాం. ఇప్పుడు ఇందాక మాట్లాడిన వారి పేరు నేను మర్చిపోయాను. ఒక్కసారి వారు చెప్పండి నాకు. ఒక వ్యక్తి చనిపోవడము అంటే ఏంటండి? ఇందాక ఎవరు మాట్లాడారో తెలియదు. నేను దేవుడు బయట చూస్తాను అన్నవారు ఎవరు? ఒక్కసారి వారు అన్మ్యూట్ అయి చెప్తారా? చైతన్యం కోల్పోతేనే, మన లోపల ఉన్న చైతన్యాన్ని కోల్పోతే మనకు మరణం అనేది జరుగుతుంది సార్. కరెక్ట్. ఆ చైతన్యం ఏమంటారు? ఆత్మ. అదే పరమాత్మ, అదే దేవుడు. అవును సార్, అదే దేవుడు. అదే దేవుడు. కాబట్టి మీ లోపల దేవుడు ఉన్నాడని ఒప్పుకుంటారా? అయితే ఎందుకు కనిపించట్లేదు? నా లోపల దేవుడు ఉన్నాడని ఎందుకు కనిపించట్లేదు? అవునా? ఇప్పుడు ఒక్కసారి మీరు మ్యూట్ లో వెళ్ళండి అమ్మా. బాగానే చెప్పారు. మీరు మ్యూట్ లో వెళ్ళిపోండి. ఇంకెవరైనా గ్రూప్ లోపల ఒక్కళ్ళకి అర్థం కాకపోయినా అడగండి. ఎందుకంటే ఇది చర్చ చేస్తే తప్ప ఇది అర్థం కాదు. నేను చూస్తున్నాను ఇంకెవరైనా ఇది చేస్తున్నారు. ఎవరు చేయి కూడా ఎవరు లేపట్లేదు. ఎవరైనా అర్థం కాని వాళ్ళు ఎవరైనా అడుగుతారా? ఒక్కసారి. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. వెంటనే మళ్ళీ అన్ని క్విక్ గా రివిజన్ చేసుకుందాం. ఈ విషయం అర్థం కాని వాళ్ళు, అంటే ఇంకా కూడా దేవుడు బయటనే ఉన్నాడు, ఆ బయట ఉన్న దేవుణ్ణి నేను వేడుకుని నేను ప్రార్థిస్తే మాత్రమే ఆయన కరుణించి నన్ను ఒడ్డున పడేస్తాడు. పూజారి ఇచ్చినా ఇవ్వకపోయినా మనకి శ్రద్ధగా చేశాము అని అంటే మనకి ఆ భగవంతుడు కనపడతాడు, మనకి మోక్షం వస్తుంది. అతను అలవాటు ప్రకారంగా దీవించాడు, అంతేగాని మనలో ఉన్న శ్రద్ధ ఉందా లేదా అనేది అతనికి తెలియదు. మనం శ్రద్ధగా చేసినప్పుడు మాత్రమే కదా మనకి మోక్షం వచ్చేది. మనకు ఎలిజిబిలిటీ ఉందో లేదో తెలియదు. మనకు ఎలిజిబిలిటీ ఉందో లేదో కూడా తెలియదు. మనకు ఎలిజిబిలిటీ మోక్షానికి తెలియదు, బ్రాహ్మడికి తెలియదు ఒకటి. ఇంకొక విషయం కనుక మనం చాలా డీప్ గా ఆలోచించినట్లయితే మనకు మోక్షానికి అర్హత ఉన్నదా అంటే అప్పుడు నేను చెప్తున్నానంటే కాదు. ఆ మోక్షానికి అర్హత ఉండాలి అంటే ముందు నిన్ను నువ్వు శుభ్రపరచుకోవాలి. నీకు ఆత్మ ఎలా కనిపిస్తుంది అంటే, నువ్వు సినిమాల లోపల దేవుడు అందరికీ ఇలా ఎదురుగా చేతులు కాళ్ళు నిలబెట్టి ఎలా అయితే కనిపిస్తాడో నీకు కూడా నీ ఆత్మ అలా అంత క్లియర్ గా కనిపిస్తుంది. అంటే 2 చేతులతో 2 కాళ్ళతో కాదు. అనుభవం అంటే ఏంటి? అనుభవం అంటే అలౌకికమైనటువంటి ఆనందం, చెప్పలేనటువంటిది. ఇప్పుడు మనం చెప్పగలిగేవి కేవలం 5 విషయాలు మాత్రమే ఉన్నాయి.
నోటి ద్వారా చెప్పగలం, చెవులు, ముక్కు, కళ్ళు, చర్మం. ఈ 5 చెప్పలేనటువంటి ఒక అమోఘమైనటువంటి అనుభవం. గాఢ నిద్రలోకి వెళ్ళినప్పుడు ఏదైతే ఏ రకంగా శరీరంతో సంబంధం లేదు, ఆలోచనలతో సంబంధం లేదు, అమోఘమైనటువంటి ఆనందం. అదే విధంగా మైథునంలో ఉన్నటువంటి ఆనందం ఎక్కడి నుంచి వచ్చింది? ఇవి 2 కూడా ఎక్కడి నుంచి వచ్చాయి? శాంపుల్స్ ఇచ్చాడు భగవంతుడు. శాంపుల్స్ ఇచ్చి ఇది నువ్వు శాశ్వతంగా పొందగలవు సాధన చేస్తే. సాధన ద్వారా ఆ ఆనందాన్ని నిరంతరము అలా ఉండగలవు, ఆ ఆనందంలో అలా ఉండగలవు. ఓ అమృతానందమైనటువంటి బిడ్డలారా, నేను ఆ భగవంతుడిని చూశాను. ఆయన మన అజ్ఞానానికి అవతల దివ్యమైనటువంటి కాంతితో వెలుగుతూ కనిపిస్తూ ఉన్నాడు. ఆయన మన అజ్ఞానం తొలగే వరకు ఆయన కనిపించడు. ఈ అంధకారానికి, ఈ అజ్ఞానానికి అవతల మాత్రమే ఆ పరమాత్మ ఉన్నాడు. అంటే మన లోపల అంధకారం పోగొట్టుకునే వరకు కూడా ఆ చైతన్యము ఏదైతే పరమాత్మ అంటున్నామో దానిని మనం గుర్తించలేము. ఒకసారి చైతన్యం గుర్తించిన తర్వాత మిగతావన్నీ చిన్నవనిపిస్తాయి. చిన్నప్పుడు మన కాలనీ లోపల గొట్టిలు ఆడుకోవడం కోసం కొట్లాడుకుంటాం, పెన్ను కోసం కొట్లాడుకుంటాం, పెన్సిల్ కోసం కొట్లాడుకుంటాం. అదే ఐఏఎస్ కలెక్టర్ అయ్యాక ఇవన్నీ నాకు కష్టం అనిపిస్తాయా? చిన్నప్పుడు నా పెన్సిల్ లాక్కున్న వాడిని నేను కక్ష గట్టి వాడిపైన కోపం పెట్టుకుని ఆలోచించి వాడిపైన నేను పగ తీర్చుకుంటానా? ఎందుకోసం అంటే గొప్ప వస్తువులు దొరికినప్పుడు మనం మిగతా వాటిని పట్టించుకోము. అదే విధంగా అటువంటి మహోన్నతమైనటువంటిది ఆత్మబోధ. కానీ ఆత్మబోధ రావాలి అంటే నీ లోపల రాగద్వేషాలు పోవాలి అనేటటువంటిది ఒక కండిషన్ చెప్తున్నాడు ఆయన. ఆ రాగద్వేషాలు పోవాలి. రాగం అంటే ఏంటి? పిల్లలంటే ప్రేమ ఉండకుండా తీసి, పిల్లలు పుట్టారా తీసి బయటపడే, అది కాదు. రాగం అంటే వల్లమాలినటువంటి ప్రేమ, విపరీతమైనంత మోహం. నా చిట్టి తల్లి, నా చిట్టి తండ్రి, నా మనవడు ఇంతవాడు, ఎంతసేపు విపరీతమైన తట్టుకోలేనంత ప్రేమ. ఇక ద్వేషం, వాళ్ళు నాశనం అయిపోతే బాగుండు, వాళ్ళ కుటుంబం అంతా నాశనం అయిపోవాలి, వీడు చచ్చిపోతే బాగుండు, వీడికి యాక్సిడెంట్ అయితే బాగుండు, వాడి ఇంట్లో చెడు జరిగిందా, మంచిగా అయింది, ఇట్లా అనుకుంటాం. పాకిస్తాన్ తోటి మనం 60 రన్లతో గెలిచామని చెప్పి మొన్న సంతోషపడ్డాం. నిన్న సౌత్ ఆఫ్రికా చేతిలో 70 రన్లతో ఓడిపోయాం. సో కాబట్టి ఎప్పుడు బండ్లు ఓడలవుతాయో, ఓడలు బండ్లవుతాయో ఈ నిత్య యాత్ర లోపల మనకు తెలియదు. కాబట్టి వీటిపైన అనవసరమైనటువంటి రాగద్వేషాలు పెట్టుకోకూడదు. ఆ రోజు పొంగి పొరలిపోయినటువంటి మనము నిన్న కృంగిపోవాల్సి వచ్చిందా లేదా ఆలోచించండి. పాకిస్తాన్ తో గెలిచిన రోజు పొంగిపోయాం, నిన్న సౌత్ ఆఫ్రికాతో వచ్చినప్పుడు కృంగిపోయాము, ఓడిపోయినప్పుడు. అంటే వీటిని బట్టి ఏమర్థమవుతోంది అంటే ఈ రాగద్వేషాలు ఏవైతే ఉన్నాయో, వల్లమాలినటువంటి ప్రేమ, వల్లమాలినటువంటి ద్వేషము, వీటిని వదులుకున్న వాడికి మాత్రమే నిజమైనటువంటి ఆత్మస్వరూపము అంటే నీ యొక్క అసలు స్వరూపం. నువ్వు ఇంతసేపు ఈ ముఖం చూసుకుంటున్నావు, ఈ ముఖం చిన్నప్పటి ఫోటోకి ఇప్పుడు నీ ముఖంకి పక్కన పెట్టుకొని చూడు, గుర్తుపట్టలేదు. చిన్నప్పటి ఫోటోకి ఇప్పటికీ మన లోపల ఏమి తేడా ఉందో గుర్తుపట్టలేము మనం. అంటే అంతగా మారిపోయింది మన శరీరం, అంతగా మారిపోయింది, అంత దారుణంగా మారిపోయింది మన శరీరము. అంటే ఇది నేను ఎలా చెప్తావు? ఒకడు ఏం చేశాట అంటే మహాత్మా గాంధీది పుర్రె అమ్ముతున్నాడు అన్నమాట. అమ్ముతుంటే ఇదేంటి అంటే మహాత్మా గాంధీ పుర్రె అనగానే అబ్బో అని చెప్పి ఒకడు కొనుక్కున్నట్ట. ఎంత 50,000 పెట్టి కొన్నట్ట. కొనగానే నెక్స్ట్ డే వచ్చి చూసేసరికి అక్కడ ఇంకొక పుర్రె ఉంటుంది. ఇదేంటి అంటే మహాత్మా గాంధీ, ఇదేంటి అంటే సార్ ఇది చిన్నప్పటి పుర్రె సార్ అని చెప్పేట వాడు. సో కాబట్టి ఏంటంటే మనము మూర్ఖంగా మనం చేస్తున్నటువంటి పనులన్నీ కూడా జీవితం లోపల తప్పులు చేస్తున్నాం. అదే పుర్రె పెద్దగా అవుతుంది, అదే విధంగా నీ ముఖము ఇప్పుడు పెద్దగా అయింది, కానీ రెండు కూడా వేరువేరుగా ఉన్నాయి. మరి అది నువ్వైనప్పుడు ఇది నువ్వు ఎలా అవుతావు? ఇది నువ్వైనప్పుడు రేపు చనిపోయినప్పుడు శరీరం ఇలా అయిపోతుంది. తీసుకెళ్లి వాళ్ళు ఐస్ డబ్బాలో వేస్తారు, తర్వాత తీసుకెళ్లిపోయి చితి మీద పెట్టి కాల్చి పారేస్తారు. అటు శీతోష్ణ సుఖదుఖేషు సమస్సంగ వివర్జిత. శీతానికి నువ్వు బాధపడవు, ఉష్ణానికి కూడా నువ్వు బాధపడవు. శీతము లేదు, ఉష్ణము లేదు, దేనికి బాధపడవు. అంటే ఏంటి? శరీరం కాదు నువ్వు, ఖచ్చితంగా శరీరం కాదు. మరెవరివి నువ్వు? నువ్వు అమోఘమైనటువంటి ఆత్మస్వరూపుడవు. ఆ ఆనందం నీ లోపల ఉండాలి. నీ లోపల ఉన్నటువంటి ఆ భగవంతుని గుర్తించాలి. ఆ మొత్తం చెప్పేది ఏంటంటే నీ లోపల ఉన్న భగవంతుడు ఎంత స్పష్టంగా కనిపిస్తాడో నీకు అని ఆయన ఎన్ని ఉదాహరణలు చెప్పాడు. కాబట్టి మనం చేయాల్సిందేంది? ప్రాతస్మరామి హృది సంస్ఫురదాత్మతత్వం సచ్చిత్ సుఖం పరమహంస గతిం తురుయీయం యత్ స్వప్న జాగర సుషుప్తమవైతి నిత్యం తద్బ్రహ్మ నిష్కలం అహం నచ భూత సంకః. ప్రాతస్మరామి హృది సంస్ఫురదాత్మతత్వం.
అత్యద్భుతమైనటువంటిది. ఆత్మ అనేటటువంటిది చాలా గొప్పది, సచ్చిదానంద స్వరూపము. అది అల్టిమేట్. నువ్వు సాధకులకి అది తప్ప మరేది కూడా దొరకదు. ఈ నిద్ర, ఈ జాగృతావస్థ, ఈ స్వప్నావస్థ వీటన్నిటికీ కూడా అతీతమైనటువంటి ఒక అమోఘమైనటువంటిది. ఇది శాశ్వతమైనటువంటిది, ఇది టెంపరీ కాదు. ఈ శరీరం ఇవాళ ఇలా ఉంది, రేపు ఇంకో రకంగా అయిపోతుంది, రేపటి పడిపోతుంది కూడా. కానీ అలా కాదు, అది నిత్యమైనటువంటిది, నిష్కలమైనటువంటిది. నిష్కలము అంటే తేడా లేనటువంటిది. ఎవరికైనా తెలుసా కళ, నిష్కళ అనే దాన్ని విన్నారా ఎప్పుడైనా? నిష్కళ అంటే ఏంటంటే ముక్కలు 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 ముక్కలుగా కానటువంటిది, కంటిన్యూస్. ఆ కంటిన్యూస్ తత్వం ఇది. నీ ఆత్మ, నా ఆత్మ, నా ఆత్మ, నీ నా ఆత్మ లేదు. ఇది ఆ చైతన్యమే నువ్వు. సముద్రంలో ఒక అలవి నువ్వు. అలా లేచి మళ్ళీ సముద్రంలోనే పడిపోయింది. ఆ సముద్రమే నువ్వు. ఇక్కడ పడిపోయినటువంటి అల మళ్ళీ ఎక్కడో మధ్యలో తేలుతుంది. అంటే అదే నువ్వు. సముద్రంలో అన్ని చోట్ల నువ్వే ఉన్నావు. కాబట్టి సముద్రం అంతా నువ్వే అయినప్పుడు, నేను సముద్రాన్ని కాదు, నేను అలని, నేను ఇంతే ఉన్నాను బేబీ, నేను పెడతాను, లేస్తాను, పడిపోతాను. కానీ అటు చూస్తే సముద్రం చూడు ఎప్పటికీ ఉంటుంది. కానీ నేను మాత్రం అంత పైకి వెళ్ళిపోయాను, 10 మీటర్ల అడుగుకి వెళ్ళాను, ఇప్పుడు మళ్ళీ పడిపోయాను. కాబట్టి నేను వేరు, సముద్రం వేరు అని ఆలోచించకూడదు. నేనే సముద్రాన్ని అని ఆలోచించాలి. ఆ ముక్కలు కానటువంటి తత్వము, ఇటువంటి ఆత్మతత్వాన్ని ప్రతిరోజు నువ్వు గుర్తుంచుకోవాలి. గుర్తుంచుకోవాలంటే ఏం చేయాలి? ఇక్కడ ఒక చిన్న బొట్టు పెట్టుకోవాలి, చేతికి ఒక బొట్టు పెట్టుకోవాలి. పెట్టుకున్నది చూసిన ప్రతిసారి కూడా నేను ఈ శరీరాన్ని కాదు. నిరంతరము నీకు కనిపించే ప్రతి ప్లేస్ లోపల కూడా ఆ సింబల్ పెట్టుకోవాలి. పెట్టుకుంటే ఓకే, నేను ఆత్మని, ఆత్మస్వరూపాన్ని. అంతేగాని నేను ఎట్టి పరిస్థితుల లోపల కూడా, ఎటువంటి పరిస్థితుల లోపల కూడా నేను ఆత్మస్వరూపాన్ని తప్ప మరేది కూడా కాదు. నేను ఈ శరీరం అనుకుంటున్నాను, ఈ శరీరాన్ని కాదు నేను, ఈ శరీరాన్ని కాదు నేను. నేను పరమ పవిత్రమైనటువంటి ఆనందకరమైనటువంటి ఆత్మస్వరూపాన్ని అని అర్థం చేసుకోవాలి. కానీ అది తెలుసుకోవాలి అంటే ముందుగా మనల్ని మనం శుద్ధి చేసుకోవాలి. పీస్ఫుల్ గా ఉండాలి. సార్ పీస్ లేదు సార్, వీటితో కొట్లాడని వాడితో, అంతే లేదు, పీస్ ఉండదు. కోరికలన్నీ ఉన్నాయి, అయితే నీకు రాదు, ఆత్మతత్వం జీవితంలో రాదు. అవన్నీ తగ్గించుకోవాలి. కానీ ఆత్మతత్వం కావాలి అంటే నీకు జ్ఞానం రావాలి. వంట చేయడానికి ఏ విధంగానైతే అగ్ని కంపల్సరీనో, మోక్షం రావాలి అంటే నీకు జ్ఞానం తప్పనిసరిగా రావాలి. జ్ఞానం అంటే ఆలోచిస్తే తప్ప రాదు. కానీ మనం ఆలోచించం సార్, బుర్రను వాడము అంటే అప్పుడు రాదు. బుర్ర వాడకుండా నేను పారాయణాలు చేస్తాను సార్, అడ్డదిడ్డంగా పారాయణాలు చేసేస్తాను, విశ్వం విష్ణు వషట్కారో భూష భవ్య ప్రభు, లేదా జయ హనుమాన జ్ఞాన గుణ సాగర, దేవుళ్ళతో యుద్ధాలు ప్రకటించడం, వాటన్నిటి ద్వారా భగవంతుడు కనిపించాడు ఆలోచన ద్వారానే. అంటే వంటకు అగ్ని మాత్రమే మూలము. అగ్ని లేకుండా మిగతావన్నీ ఉన్నాయి. మంట లేదు, ఎలా చేస్తావు? వంట తయారవ్వదు. అదేవిధంగా మోక్షం కావాలి అంటే మిగతావన్నీ అవసరమే, కానీ జ్ఞానం రావాలి, ఆలోచన రావాలి. అందుకే నేను పారాయణం చేసే వాళ్ళని ఏమంటారు, ముందు దాని అర్థాలు కూడా తెలుసుకోండి ఫస్ట్. కాబట్టి నువ్వు చేసేటటువంటి పనులు ఏవైతే అడ్డదిడ్డ పనులు ఉన్నాయో, ఇందాక పూజారి గురించి చెప్పాం, నువ్వు అక్కడ చేసేటటువంటి పనులు నీ అజ్ఞానాన్ని పోగొట్టవు. నువ్వు చేసేటటువంటి కర్మలు నీ అజ్ఞానాన్ని పోగొట్టవు. నీకు అజ్ఞానం తొలగాలి అంటే ఏం చేయాలి? జ్ఞానమే తెచ్చుకోవాలి. అంతేగాని ఇప్పుడు నీకు రూమ్ లో కరెంటు పోయింది కదా అని నువ్వేం చేసావు? భగవంతుడిని ప్రార్థిస్తున్నావు, దేవుడు వచ్చి నాకు ఇవాళ వెళ్తూ ఇస్తాడంటావు. కొంతమంది ఏం చేస్తున్నారు, ఊడుస్తున్నారు అంతా. కొంతమంది ఏం చేస్తున్నారు, ఇల్లు దులుపుతున్నారు కరెంట్ వస్తుందేమో అని చెప్పేసి. కొంతమంది ఏమో ప్రార్థనలు చేస్తున్నారు, కొంతమంది ఏమో భజనలు చేస్తున్నారు. ఇందులోకి అక్కడి నుంచి మెల్లగా టీవీ మనీ మేడం ఏం చేస్తుందో ఒక అగ్గిపుల్ల తీసుకుని లోపలికి వచ్చింది. బస్ అంధకారం మొత్తం పోయింది. కావాల్సింది అక్కడ, నీకు కావాల్సింది ఏంది? నువ్వు చేసే అడ్డగోలు పనులు కావు, కావాల్సింది జ్ఞానం కావాలి. ఆత్మబోధ మొత్తం చెప్పేది ఏంటంటే ఆ జ్ఞానం తెచ్చుకో. నువ్వు ఆలోచన ద్వారా ఆ జ్ఞానాన్ని తెచ్చుకో. ఆలోచన ద్వారా జ్ఞానాన్ని తెచ్చుకుంటే అజ్ఞానం పోవాలి అంటే ఒక్క జ్ఞానమే కారణం. జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? చదువు. ఉదాహరణకి ఈ రిమోట్ పైన నాకు అజ్ఞానం, కొద్దిగా అర్థం చేసుకోండి, అడగండి, ప్రశ్నలు అడగండి, నేను ఆపుతాను. ఈ రిమోట్ నాకు అజ్ఞానం, ఈ రిమోట్ ఎలా ఆపరేట్ చేస్తారో తెలియదు. అప్పుడు నేనేం చేశాను? జయ హనుమాన్ జ్ఞాన గుణ సాగర జయ కపీషతి. ఎవడో వచ్చి అంటాడు జయ హనుమాన్ జ్ఞాన గుణ సాగర అంటాడు. మళ్ళీ నేను జయ హనుమాన్ జ్ఞాన గుణ సాగర. టీవీ రిమోట్ పనిచేయదే. ఇప్పుడు మళ్ళీ అక్కడి నుంచి సౌజన్య మేడం వస్తారు, వచ్చి కాదు ఇవి ఇక్కడ చూడండి, ఇది పవర్ ఆఫ్, ఇది పవర్ ఆన్, ఇగో ఇది అప్, ఇది డౌన్, ఇగో ఇది నెట్ఫ్లిక్స్, ఇది ప్రైమ్ వీడియో, ఇంకో ఇది కొట్టుకుంటే వస్తాయని చెప్పి చెప్తారు. నాకు ఇప్పుడు జ్ఞానం వచ్చింది. ఇప్పుడు నేను టీవీ రిమోట్ ఆపరేట్ చేయగలుగుతానా లేదా? హలో, నిద్రపోయిన వాళ్ళు ఒక్కసారి లేవండి, అందరూ లేవాలి. అంటే అజ్ఞానం పోవడానికి కావాల్సింది ఏంటి?
ఇప్పుడు ఆపుతాను, ఒకసారి అడగండి, నన్ను ప్రశ్నలు అడిగితే నేను ముందుకు తీసుకెళ్తాను. అజ్ఞానం పోవడానికి జ్ఞానం కావాలి కానీ నీ అడ్డగోలు పండు కాదు అని చెప్పి ఆయన చెప్తున్నాడు. శంకరాచార్య ఏమంటున్నాడు, నువ్వు చేసేటటువంటి కర్మలు ఎప్పుడూ కూడా జ్ఞానాన్ని ఇవ్వవు. కర్మలు అనేటటువంటి నీ అజ్ఞానంకు రెండు కలిసి వెళ్తున్నాయి. కానీ నీకు అజ్ఞానం పోవాలి అంటే జ్ఞానమే కావాలి. ఏ విధంగానైతే అగ్గిపుల్ల నీ చీకటిని తొలగిస్తుందో అదే విధంగా జ్ఞానం అనేటటువంటిది నీకు అజ్ఞానాన్ని పోగొడుతుంది. నువ్వేమనుకుంటున్నావు అంటే ఇదంతా పరిమితమైంది, ఆత్మ అనేటటువంటిది పరిమితమైంది అనుకుంటున్నావు. పరిమితమైంది అంటే లిమిటెడ్. లిమిటెడ్ అంటే ఇగో నా ఆత్మ ఇక్కడ ఉంది, నీ ఆత్మ అక్కడ ఉంది, ఇద్దరం చచ్చాక రెండు ఆత్మలు కబుర్లు చెప్పుకుంటూ పైకి వెళ్తాం. అక్కడ కూడా కబుర్లే. ఏం నా స్టూడెంట్స్ భలే దొరికారు నిజంగా. అబ్బా, చాలా తెలివైన వాళ్ళు, చాలా హ్యూజ్ తెలివితేటలు ఉన్నాయి, అత్యంత తెలివితేటలు. చాలా పరిమితమైనటువంటిదిగా కనిపిస్తుంది నీకు ఆత్మ. ఎందువల్ల తెలుసా? అది అజ్ఞానం. నాదొక ఆత్మ, వాడిదొక ఆత్మ, వీడిదొక ఆత్మ, వీడిదొక ఆత్మ ఇలా అనుకోవడానికి కారణం ఏంటయ్యా అంటే అజ్ఞానమే. అజ్ఞానం వల్ల మాత్రమే ఆత్మ లిమిట్ అయిపోయినట్టుగా అనిపిస్తుంది అయ్యా. అజ్ఞానం వల్ల మాత్రమే లిమిట్ అవుతుంది నీ ఆత్మ. కానీ ఒక్క రోజు నీకు అజ్ఞానం నాశనమైన మరుక్షణం ఎలా ఉంటుంది తెలుసా? మేఘాలు తొలగిపోయిన తర్వాత సూర్యుడు ఎంత అద్భుతంగా కనిపిస్తాడో నీ ఆత్మస్వరూపం నీకు అంత బాగా కనిపిస్తుంది. కాబట్టి నీ ఆత్మస్వరూపం కావాలి అంటే నువ్వు జ్ఞానం మాత్రమే తెలుసుకోవాలి. జ్ఞానం కావాలి అంటే తెలివితేటలు ఉపయోగించాలి. ఏది ఎందుకు అనేది తెలుసుకోవాలి. జ్ఞానము అనే పదం అర్థం కాని వాళ్ళు ఎవరైనా చెప్పగలరా? మొహమాట పడద్దు, సిగ్గుపడద్దు. ఇది చాలా మహోన్నతమైనటువంటి విషయం తెలుసుకుంటున్నాం. ఎవరైనా సరే ప్రశ్న అడగండి. ఇంతమంది ఉన్నారు, ఒక్కళ్ళకు కూడా ప్రశ్న లేదా? అది ఎట్లా అవుతుంది? నిద్ర అయినా పోవాలి, లేదా నేను చాలా బాగా చెప్తుండాలి. మళ్ళీ ఒకసారి చెప్పండి సార్. అంటే అర్థమైందా అంటే అయింది, కానీ ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి తెలవలేదు సార్. కాదు, ఇప్పుడు మోక్షం ఎలా వస్తుంది చెప్పండి. మోక్షం ఎలా, నేను అడుగుతుంటాను, మీరు చెప్పండి, సరేనా? మీరు ఒక్కరు అన్మ్యూట్ అవ్వండి, మిగతా వాళ్ళందరూ మ్యూట్ లో ఉండండి, ఎవ్వరు మాట్లాడద్దు మధ్య లోపల. ఇప్పుడు మన లోపల ఇప్పుడు మీకు టీవీ రిమోట్, ఈ టీవీ రిమోట్ పనిచేయడం లేదు, మీరేం చేయాలి? ఏ దేవుడు పాట పాడితే ఇది పనిచేస్తుంది? కాదు సార్, అది ఏది దానికి సంబంధించింది ఏదైతే అది మన స్విచ్ గానీ ఇంకేదన్నా గానీ ఆన్ చేస్తే అప్పుడు అది వస్తుంది. అది ఎక్కడి నుంచి వస్తుంది? అది ఎక్కడి నుంచి వస్తుంది? అది జ్ఞానం ఉంటేనే వస్తుంది. అంటే మనకు తెలుసుండాలి, దాని గురించి తెలుసుండాలి. జ్ఞానం ఎలా తెలుస్తుంది? మనం నేర్చుకుంటే వస్తుంది, ఎవరినన్నా అడిగి తెలుసుకోవాలి. రైట్, రెండు కరెక్టే. మీరు చెప్పినవి రెండు కరెక్టే. నేర్చుకుంటే తెలుస్తుంది, ఎవడన్నా చెప్తే తెలుస్తుంది. అవునా? ఇది తెలియనంత వరకు కూడా మీరు టీవీ రిమోట్ ని చేతిలో పట్టుకొని విశ్వం విష్ణురు వషట్కారో భూత భవ్య భవత్ ప్రభు అన్నారనుకోండి, ఇది పనిచేస్తుందా? చెయ్యదు సార్. అంటే పోనీ హనుమాన్ చాలీసా, హనుమంతుడు చాలా స్ట్రాంగ్, పోనీ హనుమాన్ చాలీసా చదివితే రిమోట్ పనిచేస్తుందా? లేదు సార్, ఆయన స్ట్రాంగే, మనం కాదు కదా. మన దగ్గర అంత భక్తి లేదు, అంత నమ్మకాలు లేవు, ఊరికి అంటుంటాం అంత ఎక్కువ మంది మాలాంటి వాళ్ళందరం. అదే పొరపడే, నన్ను కూడా ఇంక్లూడ్ చేసినా ఏం అనుకోను. ఇదే అన్నమాట ప్రాబ్లము. నాకు చాలా సార్లు అయింది ఇట్లాగా. మనం తెలివితేటలు, నాతో చాలా మంది అన్నారు, నాతోని నా ఫ్రెండ్స్ వాళ్ళు కూడా మనకు ఆ తెలివితేటలు ఎక్కడ ఉన్నాయి అని చెప్పి నన్ను కలుపుతారు. నేను షాక్ అయిపోతాను. నేను రోజుకి 18 గంటలు చదవడంలోనూ ఏదో ఒక పని లోపల చెప్తూ ఉంటాను. 25-30 డిగ్రీలు పెట్టుకున్నాను. సో కానీ నేనేం అనుకోను, సంతోషపడతాను. వాళ్ళందరూ కూడా నన్ను తీసుకెళ్ళి అక్కడ ఆ లెవెల్లో కూర్చోబెడితే సంతోషపడతాను. నేనేం అనుకోను, బాధపడను. కాబట్టి మీరు వర్రీ అవ్వద్దు. సో ఇప్పుడు ఇక్కడ హనుమంతుడి భక్తి, మన భక్తి పక్కన పెట్టేయండి. నేను చెప్పేదల్లా ఏంటంటే తెలుసుకుంటే వస్తుంది. అదే విధంగా ఆత్మస్వరూపం అంటే నువ్వు ఆత్మస్వరూపము అన్నటువంటి విషయం నాకు ఎలా తెలుస్తుంది? సాధన చేస్తేనే తెలుస్తుంది, జ్ఞానం వస్తేనే తెలుస్తుంది. జ్ఞానం రాకుండా నేను ఏ కర్మ చేసినా కూడా రాదు. కాబట్టి జ్ఞానం రావాలి అంటే ఆలోచన రావాలి. ఆలోచన రావాలంటే ఇదెందుకు, అదెందుకు, అదెందుకు, ఇదెందుకు అనేటటువంటి ఆలోచన రావాలి. ఇప్పుడు అర్థమైందా? ఆలోచన వస్తేనే మనం కొత్త విషయాలు నేర్చుకుంటాం. టీవీ ఎలా పనిచేస్తుంది అని తెలియకుండా మనవడితోటి ఆన్ చేయరా అంటే ఆన్ చేస్తాడు, ఆఫ్ చేయరా అంటే ఆఫ్ చేస్తాడు అనుకోండి. మీకు అప్పుడు టీవీ ఎలా నడిపియాలో తెలుస్తుందా? తెలిసేటటువంటి అవకాశం లేదు. ఇంకా మీకు టీవీ ఎలా నడుస్తుందో తెలిసేటటువంటి అవకాశం ఏమాత్రమూ లేదు. అవునా కదా? ఎస్ ఆర్ నో? అవును సార్. కాబట్టి మీరే ఎక్స్ప్లోర్ చేయాలి. ఎవరిది వాళ్ళే ఎక్స్ప్లోర్ చేసుకోవాలి, ఎవరిది వాళ్ళే ఎక్స్ప్లోర్ చేయాలి. కాబట్టి మనం చేసేటటువంటి క్రియలు ఏవైతే ఉన్నాయో ఈ క్రియలు ఏవి కూడా మన అజ్ఞానాన్ని నాశనం చేయవు. తర్వాత చెప్తున్నాడు, అజ్ఞానం అనేటటువంటిది ఏదైతే ఉందో అది తొలగిపోయిన తర్వాత నీ ఆత్మ ఎంత క్లియర్ గా కనిపిస్తుందంటే సూర్యుడు అప్పటిదాకా మబ్బులు గమ్మేస్తున్నాడు,
ఆ మబ్బులు వెళ్ళిపోయినటువంటి అంశుమాన్ సూర్యుడిలాగా నీకు ఎంత క్లియర్ గా కనిపిస్తుందో నీ ఆత్మస్వరూపం. నువ్వు ఆత్మస్వరూపం అని ఎప్పుడు తెలుస్తుంది తెలుసా? ఆ మబ్బులు తొలగిపోయినప్పుడు, అంటే అజ్ఞానం తొలగిపోయినప్పుడు మాత్రం తెలుస్తుంది. అజ్ఞానం తొలగిపోతుంది సార్, నేను సహస్ర గలాలు చేశాను సార్, సహస్ర గల అర్చన చేశాను, అజ్ఞానం తొలగిపోతుందా చెప్పండి. మీరు ఇంతకు ముందు గల అర్చనలు ఏమీ చేయలేదా అండి? ఎవరైనా చెప్పండి. సుగుణ గారు చెప్పండి, మీరు ఎన్ని గల అర్చనలు చేశారు? అన్నేం చేయలేదు సార్, అప్పుడప్పుడు ఎప్పుడన్నా సంవత్సరానికో 2 ఏళ్ళకో ఒకటి అట్లా అంతే చేశారు. మరి మీకు అజ్ఞానం పోయిందంటారా? వాటి వల్ల అజ్ఞానం పోయిందంటారా? ఇంకొంచెం ఎక్కువైంది సార్, అర్థం కాక తిక్కమక్క ఎక్కువైంది. సో కాబట్టి ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, కర్మల వల్ల కాకుండా నిరంతర జ్ఞాన సాధన చేయడం వల్ల అప్పటి వరకు కూడా మన ఆత్మ ఏదైతే మలినం పట్టేసింది, మలినం ఎందుకు పట్టింది? చిన్నప్పుడు అమ్మ నాన్న ఏం చెప్తారు ఒకసారి జాగ్రత్తగా వినండి. మళ్ళీ చిన్నప్పుడు అమ్మ నాన్న చెప్తారు, తర్వాత స్కూల్ లోపల టీచర్లు చెప్పరు, మనకు మన అమ్మ నాన్న కూడా తెలిసి ఉండదు, గుళ్ళల్లో పూజారులు కూడా మనకి ఏం చెప్పరు, ప్రవచనకర్తలు సరే నేను చెబుతున్నాను మీరు ఫలానా ఆలయానికి వెళ్ళి గనక మీరు 1000 రూపాయలు కడితే మీకు పెళ్ళి అయిపోతుంది అంటారు. పెళ్ళి అయిపోయింది సార్ అంటే ఏం పర్లేదు, మళ్ళీసారి కట్టండి, ఇంకో పెళ్ళి అవుతుంది, నో ప్రాబ్లం, డోంట్ వర్రీ. సో ఇలా మాట్లాడి ఏం చేస్తుంటారు, మనం ఇంకా కాస్త మూఢనమ్మకాల్లోకి తీసుకెళ్లడం వల్ల అజ్ఞానం పెరిగిపోతుంది. ఇప్పుడు ఏముంది, ఒక పారాయణం చేయడానికో లేకపోతే ఒక ఊరేగింపు చేయడానికో ఎన్ని తెలివితేటలు కావాలో ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు గొర్రెలు ఉన్నాయి, గొర్రెలన్నీ కూడా నడుచుకుంటూ వెళ్తుంటాయి, వాటికి ఏం తెలివితేటలు ఉంటాయండి? వాడు ఎక్కడికి కొడితే అక్కడికి వెళ్తాయి. ఏం తెలివితేటలు కావాలి వాటికి? ఆలోచన ఎక్కడుంది, అందులో జ్ఞానం ఎక్కడుంది? ఒక ఊరేగింపు తీయాలి మీరు, ఓకే, ఆ ఊరేగింపుకి ఎంత తెలివితేటలు కావాలి? ఆ లీడర్ కి తెలివితేటలు ఉంటాయి, వాడు దీన్ని డబ్బు చేసుకుంటాడు, వాడు దీన్ని తనకు అవకాశంగా వాడుకుంటాడు, మీకేం లాభం ఉంది అందులో? కాబట్టి ఎవరిది వారే ఆలోచించగలగాలి. ఆలోచించడం వల్ల ఏమవుతుంది, ఇప్పటి వరకు నాకు అజ్ఞానం, నాకు ఈ ప్రవచనకర్తలు చెప్పిన మాటలు, ఈ పారాయణకర్తలు చెప్పిన మాటలు, నన్ను మూఢనమ్మకాలతో ప్రోత్సహించినటువంటి వాళ్ళు, నా అజ్ఞానం ఉన్నటువంటి మా అమ్మా నాన్న ఎవరు కూడా నన్ను సరైనటువంటి దారిలో తీసుకెళ్లలేదు. కానీ నేను ఆలోచన ద్వారా ఒకసారి కనుక జ్ఞానాన్ని సంపాదించుకుంటే అప్పుడు ఏం చేస్తుందంటే, ఈ జ్ఞానము ఒక చిన్న పటిక ఏదైతే నీటిని శుభ్రపరుస్తుందో అదేం చేస్తుంది, ఈ అజ్ఞానం అంతటిని కూడా ఒక్కసారి తొలగించేస్తుంది. ఏ విధంగానైతే మన మలినాలన్నింటినీ కూడా ఒక చిన్న పటిక చిల్లగింజ నీళ్ళలో వేయగానే అది కింది దాకా వెళ్ళిపోయి దాన్ని అంతా చెడుని తొలగించేస్తుంది, అద్భుతమైనటువంటి నీటిని మన కోసం మిగులుస్తుంది. కాబట్టి జ్ఞానం వస్తే చాలు, ఆ చిల్ల గింజ లాంటి జ్ఞానం మనకు వస్తే చాలు, నీ అజ్ఞానం మొత్తం పోయి నీకు మోక్షానికి స్ట్రైట్ అయిపోతావు. తర్వాత ఏం తెలుసుకున్నాము, ఈ ప్రపంచం అంతా ఒక కళ లాంటిది, నీకు కనిపిస్తున్నదంతా కూడా ఇదేదో సత్యం అనుకుంటున్నావు, కానీ ఇదంతా కూడా కళ. ఉదాహరణకి నువ్వు కళలోనే ఉండిపోయినప్పుడు, కళలో ఉన్నావు, ఇలాగ కళ పడుకుంటే కళ లోపల 2 సింహాలు కదులుతున్నాయి, 2 ఇవ్వవుతున్నాయి, నాకు ఇంకో వేరే మంది పిల్లలు ఉన్నారు, వేరే భార్య, వేరే పిల్లలు, వేరే రాజ్యము, నేను ఒక పెద్ద ఊరికి రాజుని, ఇందులోకి శత్రురాజులు వచ్చారు, నేనేమో సొరంగం నుంచి పారిపోతున్నాను, ఆ సొరంగంలో పాములు వచ్చాయి, ఇవన్నీ కలగంటూ భయపడిపోతున్నా, ఊగిపోతున్నా, ఇవైపోతున్నా, అన్ని అయిపోతున్నా. ఇప్పుడు నేను కళలో ఏం చేస్తే నాకు ఆ కష్టాలు తొలగుతాయి చెప్పండి, సుగుణ గారు చెప్పండి. మేల్కొంటే తొలగిపోతాయి సార్. కాబట్టి కళ అబద్ధము అంటే వస్తే కలగంటున్నాము అనేది తెలుస్తుంది. ఇక్కడ కూడా అదే చెప్తున్నాడు, ఏమంటున్నాడంటే ఈ ప్రపంచం అంతా కూడా నువ్వు చూస్తున్నటువంటి బంధాలు, నువ్వు చూస్తున్నటువంటి మోహాలు, ఇవన్నీ కూడా ఒక కళ లాంటివి. అది ఉన్నంత వరకు నీకేమనిపిస్తుంది అంటే అది నిజమే అనిపిస్తుంది, కానీ ఇదంతా కూడా నీ కంటికి కనిపించేదంతా కూడా నిజం కాదు. ఒక్కసారిగా కనుక నువ్వు నిజంగా మనస్ఫూర్తిగా మేలుకున్నట్లయితే, ఆత్మజ్ఞాని అయినట్లయితే అన్ని కూడా అవాస్తవం అని తెలిసిపోతుంది, చాలా క్లియర్ గా తెలిసిపోతుంది. అది తెలియాలి అంటే నువ్వు ముందు పరబ్రహ్మని అర్థం చేసుకునే వరకు, ఆయన ఎవరు పరబ్రహ్మ అనే విషయాన్ని అర్థం చేసుకునే వరకు కూడా ఈ ఇబ్బందులు తప్పవు. ఒకసారి పరబ్రహ్మని గనక నువ్వు అర్థం చేసుకున్నావు అంటే ఇక అయిపోయింది. అసలు ఎంత క్లియర్ అంటే అంత క్లియర్ గా అప్పుడు అన్ని అసత్యాలు తెలిసిపోతాయి. ఏ విధంగానైతే నువ్వు వెండి, ఒక చిన్న ఆల్చిప్పని చూసి సముద్రం ఒడ్డు లోపల అందరం పరిగెడుతున్నాం, అది వెండి వెండి అనగానే ఎవడో చెప్పాడు అది వెండి అని, అందరం పరిగెడుతున్నాం, అది వెండిది అని చెప్పేసి దగ్గరికి వెళ్తున్నాం. దగ్గరికి వెళ్ళగానే ఆల్చిప్ప అని చెప్పి తెలిసింది. కాబట్టి సత్యాన్ని తెలుసుకునే వరకు కూడా, పరబ్రహ్మని తెలుసుకునే వరకు కూడా ఈ ప్రపంచం అంతా శాశ్వతం. సరే ఇప్పుడు శ్రీనివాస్ గారు మీరు కనిపిస్తున్నారు ఎదురుగా, ఈ టీవీ కనిపిస్తుంది, ఇవన్నీ అశాశ్వతమా అంటే సత్యం తెలుసుకునేదాకా ఇవి శాశ్వతమే, సత్యం తెలుసుకున్నాక ఇవన్నీ అశాశ్వతం. ఈ పాయింట్ అర్థం కాని వాళ్ళు అడగండి. సత్యం తెలుసుకునే వరకు కూడా మీ కళ్ళ ముందు కనిపించేవన్నీ శాశ్వతం, పర్మనెంట్ అని అనిపిస్తాయి. సత్యం తెలుసుకున్నాక శ్రీనివాసు లేడు, టీవీ లేదు, మొబైల్ లేదు, ఏమీ లేదు. నచత్వం నచాహం న అయం ప్రపంచ.
మర్చిపోయారా? జ్ఞాపకం ఉందా ఎవరికైనా? నిర్వాణ దశకంలో మనుషుల విషయంలో మనకి సత్యము తెలుసుకోవడం కష్టమే గాని వస్తువుల విషయంలో తెలుసుకోవచ్చు సార్. ఈ టీవీ పోతుంది. మనుషుల విషయంలో ఎందుకు మీకు కష్టం చెప్పండి? మనుషులు అంటే శరీరం మనుషుల ఉంటుందా? విషయంలో కష్టం అంటే డైజెస్ట్ చేసుకోవడం, అది మా డైజెస్ట్ ఎందుకు చేసుకోరో ఆలోచించాలి. ఆలోచిస్తే మీకు ఎందుకు, ఇప్పుడు బుద్ధుడికి ఒక్క నిమిషంలో అర్థమైపోయింది ఇది అశాశ్వతము అని చెప్పి గౌతమ బుద్ధుడికి ఒకటే నిమిషంలో అర్థమైంది. ఆలోచిస్తే తెలిసిపోతుంది, ఆలోచిస్తే తెలిసిపోతుంది, ఆలోచిస్తే తెలిసిపోతుంది. తెలిసినప్పుడు ఏం చేస్తాం మనము? అనుకోండి సార్, ఇప్పుడు టీవీ ఉందనుకోండి, అది పోతుంది అన్నది తెలిసినా అది మైండ్ కి పట్టదు. మనిషి మీద కొంచెం ఫీలింగ్స్ అవి ఇంకా మనకి సెట్ ఉండకూడదు అని చెప్తున్నాడు కదా, ఉండకూడదని. మీరు ఆ రాగద్వేషాలు వదులుచుకుంటే గానీ మీకు ఇది క్లియర్ గా కనిపించదు. మీకు ఇది క్లియర్ గా కనిపించట్లేదు అంటే కారణం ఏంటంటే మీరు మనవళ్ళతోటి మనవరాళ్ళతోని గేమ్స్ ఆడుకుంటున్నారు, మీ ఫ్రెండ్స్ కి అందరికి సెల్ ఫోన్లలో కాల్స్ చేస్తున్నారు. అవి చేసినంత వరకు ఇది కనిపించదు కనిపించదు కనిపించదు. మీరు ఎన్ని పారాయణాలు చేయండి, ఎన్ని విషయాలు తెలుసుకోండి, మీరు ఆలోచించకపోతే దేవుడు దొరికే ఛాన్స్ అటువంటి ఛాన్సే లేదు 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 లేదు. ఆయన చాలా క్లియర్ గా చెప్తున్నాడు. ఆయన చాలా 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 క్లియర్ గా ఆయన ఎంత ఇదిగా చెప్పాడు. ఆయన ఈ ప్రపంచమంతా కూడా ఏమీ లేదు. న శాస్త్ర న శాస్త్రం న శిష్యో న శిక్ష న చత్వం న చాహం న చాయం ప్రపంచ స్వరూపావబోధాద్ వికల్ప సహిష్ణు తదేకో వశిష్ట శివ కేవలోహం. గురువు లేడు, శిష్యుడు లేడు, శాస్త్రము లేదు, గ్రంథాలు లేవు, ఏమీ లేవు. నువ్వు లేవు, నేను లేను, ఈ ప్రపంచం కూడా లేదు. ఇంత గొప్ప సందేశం మనం నిర్వాణ దశకంలో తెలుసుకున్నాం. అంటే ఏంటి? ప్రపంచంలో ఏమీ లేదు, అన్ని కూడా అసత్యమే. అసత్యాన్ని మనం సత్యంగా భావిస్తూ ఉన్నాం. అయితే అది అసత్యం అని ఎప్పుడు తెలుస్తుంది అంటే నువ్వు ఆలోచిస్తేనే తెలుస్తుంది. ఆలోచించకపోతే తెలిసే ఛాన్సే లేదు. అయితే ఆలోచించట్లేదు ఎందుకు అంటే సెల్ ఫోన్లు ఉన్నాయి కదా, సెల్ ఫోన్లతో 100 మందికి కాల్ చేసినాం. ఇప్పుడు పూర్వకాలం లోపల ఏమయ్యేది? పూర్వకాలం లోపల తొందరగా పెళ్లిళ్ళు అయిపోయేవి. అందరూ కూడా కొంత క్రమశిక్షణగా ఉండేవాళ్ళు, తల్లిదండ్రులు వాళ్ళు వీళ్ళు కొద్దిగా తెలిసిన వాళ్ళు ఉండేవాళ్ళు. ఈ జ్ఞానం వల్ల కొద్ది కొద్దిగా ముందుకెళ్లే వాళ్ళందరూ. తర్వాత ఏమయ్యేది? వాళ్ళకి బయట 100 కార్లు కొనుక్కోవాలి, 100 బంగ్లాలు కొనుక్కోవాలనే కోరికలు ఉండేవి కాదు. ఏదో ఇంట్లో ఒక చిన్న టేబుల్ ఫ్యాన్ ఉంటే చాలు, వాళ్ళకి కోరికలు తీరిపోయినట్టు. ఎక్కువ టేబుల్ ఫ్యాన్ ఉందంటే అది ఏవో ఫుల్. సో అదే వాళ్ళకి లైఫ్ టార్గెట్ అయిపోయింది. తొందరగా బాహ్య కోరికలన్నీ తీరిపోయాక వాళ్ళు దేవుడి వైపుకు మరల్చేవారు, మరల్చి ఆలోచన మొదలుపెట్టేవాళ్ళు. మనకేమైతోంది? మనకు ఏసీలు వచ్చాయి, బీసీలు వచ్చాయి, ఏఐలు వచ్చాయి, ఎంఐలు వచ్చాయి, అన్ని వచ్చేసాయి. వచ్చేసరికి ఏమైపోయింది? ఇవన్నీ ఈ రకరకాల వస్తువులు వచ్చేసరికి ఇంకా కొనుక్కోవాలి, ఇంకా మనవాళ్ళు వచ్చారు, మనవరాళ్ళు వచ్చారు. మళ్ళీ మనవాడి పెళ్లి చూడాలి. మా తెలిసిన రిలేటివ్ ఒక ఆవిడ బాధపడుతుంది, ఇంకొక్క ఈ మునిమనమడి పెళ్లి ఒకటి నేను చూస్తే చాలు అని చెప్పేసి ఆవిడ గిలగిల్లాడిపోయారు చనిపోయే వరకు కూడా. ముని మనమడి పెళ్లి చేయాలట ఇప్పుడు ఆవిడ. ఏమిటిది? ఒక అంతు లేదా? దీనికి ఒక అంతు లేదా? కోరికలకు అంతు లేదా? దాంతో ఏమైపోతుందంటే ఇంకా కావాలి అంటే ఎప్పుడు దేవుడి గురించి ఆలోచిస్తాం? మనం దేవుడి గురించి ఆలోచించేటువంటి అవకాశమే లేదు. దేవుడు అంటే ఎవరు? మనలో ఉన్నటువంటి చైతన్యం. నేను ఎక్కడి నుంచి పుట్టాను, ఎక్కడికి వెళ్తున్నాను, ఆలోచించేటటువంటి సమయమే మనకు దొరకడం లేదు. దానివల్ల ఏమైపోతుంది? మనకు అసలు విషయము బోధపడడం లేదు. ఏదైతే మనకు బోధపడాల్సినటువంటి విషయం ఉందో అది మనకు పడడం లేదు. ఆ విషయాన్ని అందరూ కూడా గుర్తించాలి. ఇక దీనికి కారణం ఏంటంటే ఇప్పుడు మనం చూసినట్లయితే మనం ఏదో దేవుడికి దూరంగా ఉన్నామో అట్లా ఏం లేదు. ఈ ప్రపంచంలో మనం అందరం ఒకే దగ్గర ఉన్నాం. సముద్రం లోపల కొంతమంది నీటి బుడగలాగా వచ్చారు, కొంతమంది అలల్లాగా వచ్చారు, కొంతమంది క్యాజువల్ నీళ్ళలాగా వచ్చారు, కొంతమంది ఉప్పెనలాగా వచ్చారు. కానీ అందరం ఒకటే. సముద్రంలోనే పుడుతున్నాం, సముద్రంలోనే మన జీవం ఉంటుంది, సముద్రంలోనే కలిసిపోతున్నాం. అదే విధంగా ఆయన ఏమంటున్నారంటే నువ్వు కూడా అంతే, దేవుడిలోనే, ఈ దేవుడు అనబడే ఈ చైతన్యంలోనే పుట్టావు, చైతన్యంలోనే పెరిగావు, చైతన్యంలోనే లయం అవుతున్నావు, సముద్రంలో అలలలాగా. ఇక ఎందుకు నువ్వు ఆలోచిస్తున్నావు? అన్నిటికీ ఆధారభూతమైనటువంటిది ఒకటే ఆత్మ, అందులో నువ్వు భాగానివి అని చెప్పేసి చెప్తున్నాడు. ఈ పాయింట్ అర్థం కాని వాళ్ళు అడగండి ఒకసారి. ఈ పాయింట్ అర్థమైందా? అర్థమైంది సార్. సో అదే విధంగా ఆయన ఏమంటున్నాడు? భగవంతుడే అన్నింటికీ కారణము. బంగారం ఉంది, బంగారం లోపల కొంతమంది గాజులు చూస్తున్నారు, కొంతమంది చెవికి వంకీలు చూస్తున్నారు, కొంతమంది ముక్కు పుడకలు చూస్తున్నారు, కొంతమంది వడ్డానాలు చూస్తున్నారు, కొంతమంది హారాలు చూస్తున్నారు, కొంతమంది పలకసళ్ళు చూస్తున్నారు, కొంతమంది భుజకీర్తులు చూస్తున్నారు, కొంతమంది వంకీలు చూస్తున్నారు. ఇన్ని నాకెట్టా తెలుసు అని అడగద్దు. సో ఇవన్నీ చూస్తున్నారు. కానీ
అవన్నీ తయారైంది ఒక్కదాంతోటే, బంగారంతో తయారైనాయి. అదేవిధంగా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా భగవంతుడితోనే తయారయ్యారు, భగవంతుడితో మాత్రమే తయారయ్యారు. ఇంకా వేరే వస్తువులేమీ లేవు ఇక్కడ. భగవంతుల్లోంచే వచ్చావు, భగవంతుడితోటే తయారయ్యావు. భగవంతుడే నీ పుట్టుకకు ఆ భగవంతుడు ఎవరు అంటే అందులోనే నువ్వు ఉన్నావు. నువ్వే ఆ భగవంతుడివై ఉన్నావు, నువ్వే ఆ భగవంతుడివై ఉన్నావు, నువ్వే ఆ భగవంతుడివై ఉన్నావు. అందువల్ల నువ్వు భగవంతుడికి వేరుగా ఉన్నాను, నాకు భగవంతుడు ఎందుకో నా మీద కరుణ లేదు, ఇవన్నీ ఆలోచించకూడదు. నువ్వు ఇవన్నీ కూడా ఆలోచించకూడదు. నువ్వు ఉన్నటువంటిది ఆ పరబ్రహ్మలోనే ఉన్నావు, ఆ పరబ్రహ్మలోనే ఉన్నావు. 9వ శ్లోకం గత వారం తెలుసుకున్నాము. సచ్చిత్ ఆత్మని ఓకే అనుస్యూతే నిత్యే విష్ణువు ప్రకల్పితాః. దీన్ని విడదీసుకుని చెప్పుకున్నాం. సచ్చిదాత్మన్యనుస్యూతే నిత్యే విష్ణువు ప్రకల్పితాః వ్యక్తయో వివిధా సర్వా హటకే కటకాదివత్. చాలా సింపుల్, స్ట్రైట్ ఫార్వర్డ్. ఒక్క శ్లోకం కూడా ఇందులో కష్టమైనటువంటిది లేదు. ఏమంటున్నాడు? సచ్చిత్ ఆత్మని, సత్యము చైతన్యవంతమైనటువంటి, ఎప్పుడు ఆనందంగా ఉండేది. సింపుల్ గా సచ్చిత్ అంటే ఏదో కన్ఫ్యూజ్ అవ్వకండి. ఎప్పుడు ఆనందంగా ఉండేటటువంటి ఆత్మలో అనుస్యూతే, స్యూతే అంటే బ్యాగు, అనుస్యూతే అంటే ఆ బ్యాగ్ లో ఉన్నటువంటిది ఎవరు? అంతర్భూతంగా ఉన్నటువంటి నిత్యే విష్ణువు అంటే ఆ పరమాత్మ స్వరూపం ఉన్నది ఈ ప్రపంచమంతా కూడా. దీన్నే మనకు శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్పాడు? మొత్తం బ్రహ్మాండాలన్నీ కూడా మనులైతే వాటన్నిటిని నేను, మణిపూసలైతే వాటన్నిటి మధ్యలో ఉన్నటువంటి దారాన్ని నేను అని చెప్పేసి చెప్పాడు. అదే చెప్తున్నాడు ఇక్కడ. మిగతావన్నీ కూడా ఏమవుతున్నాయి? ఇవన్నీ మన భ్రమలు, ప్రకల్పిత, కనిపిస్తున్నాయి, వేరువేరుగా కనిపిస్తున్నాయి నీకు. ఏ విధంగా అనంటే వ్యక్తయ వివిధ సర్వా హటకే, హటకే అంటే బంగారంలో, హటక బంగారం, హటకే బంగారంలో సప్తమి విభక్తి, కటక ఆదివత్, కటకము అంటే కంకణాలు. ఏ విధంగానైతే నీకు బంగారంలో రకరకాల ఆభరణాలు కనిపిస్తున్నాయో, ఒకే దేవుడి యొక్క అనేక రూపాలు, వ్యక్తులు, బయట ఉన్నటువంటి కుక్కలు, నక్కలు, చెట్లు, చేమలు అన్ని కూడా భగవంతుడి యొక్క రూపాలే. నువ్వు భగవంతుడికి వేరుగా లేవు. బంగారమే, మన అందరిలో ఉన్నటువంటిది బంగారమే. నువ్వు బంగారానివి. పెళ్ళైన కొత్తల్లో మా వైఫ్ నన్ను బంగారు అని పిలిచేది. రాయి రాయి అంటుంది. రాగి కాదు, రాగి బానే ఉంది, రాయి. మాకు కూడా అంతే సార్, ఇంట్లో మేము అట్టగే పిలుస్తామంటారు కదా మీరంతా. సో కాబట్టి ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి? సచ్చిదాత్మ అయినటువంటి పరమాత్మ. అందరూ కట్ అయిపోయారా కాలు? సో సచ్చిదాత్మ ఏదైతే ఉన్నదో, సచ్చిదానందమైనటువంటి ఆత్మ మన యొక్క అసలు స్వరూపం. గుర్తుంచుకోండి బాగా. ఈ ప్రపంచమంతా భగవంతుడే ఉన్నాడు, కాబట్టి నువ్వు భగవంతుడికి వేరుగా లేవు. ఈ పాయింట్ అర్థం కాని వాళ్ళు చెప్పండి. ఎవరైనా గాజుల్లో ఉన్నది ఏంటండి? వెండా బంగారమా? బంగారమే సార్. బంగారమే. పలకసర్లలో ఉన్నది బంగారమే సార్. కంసాలి ఆయన మాత్రం గోల్డ్ స్మిత్. ఆయన మాత్రం అన్నిట్లలో బంగారమే చూడగలుగుతాడు. మనం మాత్రమే వాటిని రకరకాల ఐటమ్స్ గా చూస్తాము. కానీ ఆయన మాత్రం అన్నిట్ల లోపల అనుస్యూతే, ఆ బ్యాగ్ లోపల ఉన్న, స్యూతం అంటే బ్యాగ్, అనుస్యూతే అందులోపల ఉన్నటువంటి లోపలంతా నిండిపోయి ఉన్నది ఎవరు అంటే ప్రపంచంలో ఉన్నదంతా కూడా భగవంతుడే. ఎంత బ్యూటిఫుల్ పాయింట్ చూడండి. ఇది అర్థమైన తర్వాత ఇంకా ఎందుకంటే బెంగపడ్డం, ఎప్పుడు ఆనందంగా ఉండండి. నేను మీకు 1,00,000 కోట్ల సార్లు చెప్పాను, ఒక్క మాట గుర్తుంచుకోండి. మీరు జీవితంలో బాధపడితే నా స్టూడెంట్స్ కాదు. మళ్ళొకసారి చెప్తున్నా, ఇన్నాళ్ళు అర్థం కాని వాళ్ళు మళ్ళొకసారి గుర్తుంచుకోండి. నేను ఎప్పుడు బాధపడకూడదు. నేను భగవంతుడి స్వరూపాన్ని. నా పరమ పవిత్రమైనటువంటి లక్షణాలను నా చెడ్డ అలవాట్ల ద్వారా నేను కప్పుకున్నాను. ఒక సినిమా లోపల పాప్ కి దునియా అని ఒక సినిమా వచ్చింది. అందులోపల సన్నీ డయోల్ చిన్నప్పటి నుంచే వాడు రౌడీగా పెరుగుతాడు, రౌడీ లాగానే ఉంటాడు. అంతా కూడా అవే వాళ్ళు, ఎందుకంటే రౌడీలే పెంచుతుంటారు. గుండాలతోటే ఉంటాడు, గుండాలతోటే పెరుగుతాడు, అంతా అలాగే ఉంటాడు. హీరోయిన్ పరిచయం అవుతుంది. ఇద్దరు మంచి ప్రేమలోకి వచ్చిన తర్వాత నువ్వు ఎందుకు ఈ గుండా పనులు అవి ఇవి చేస్తావు అంటే నాకు అవే తెలుసు, నాకు అవి తప్ప వేరే పని ఉంటుందని తెలియదు నాకు. సో ఆ భ్రమని, అది తప్పు అని చెప్పి తీసేసిన తర్వాత, సత్య సినిమా చూశారు కదా. సత్య సినిమా లోపల అతను ఏమంటాడు? మొత్తం అవన్నీ చేస్తున్నవి, ఆ కాల్చడాలు ఇవి అవి అన్ని కరెక్టే అనుకుంటాడు. కానీ ఒకసారి సినిమా థియేటర్ లో అందరూ చనిపోయినప్పుడు తను బాధపడతాడు. బాధపడి నాకు నా భార్య, నాకు నా గర్ల్ ఫ్రెండ్ ఉన్నట్టుగానే ప్రతి ఒక్కరికి వాళ్ళ మించే వ్యక్తులు ఎవరో ఉంటారు కదా. ఈ మార్పు ఎక్కడి నుంచి వస్తుంది? ప్లీజ్, ఇక్కడ కథలు సినిమా కథలు కాదు, అక్కడ మార్పుని చూపించారు. సినిమాలలో అద్భుతమైన సందేశాలు ఉంటాయి. ప్రతి సినిమా చూసే నేను ఇంకా బాగా గుర్తించగలను.
పరిస్థితుల వల్ల వస్తుంది ఒక్కోసారి. పరిస్థితుల వల్లనే రావాలి, పరిస్థితుల వల్లనే రావాలి, పరిస్థితుల వల్ల రావాలి. కరెక్ట్, మీరు అన్న పాయింట్. అది ఎలా వస్తుందో తెలుసా? కళ్ళు తెచ్చుకొని చూసిన వాడికే వస్తుంది. ఎదురుగా చచ్చిపోతున్నా కూడా మనుషులు వీడు శుభ్రంగా వాళ్ళ ఇంట్లో అన్నాలు తినుకుంటూ కబుర్లు చెప్పే జనాలు కూడా ఉన్నారు, తెలుసా మీకు? అలా కాదు, అవతల వాడు చనిపోయాడు అంటే మనం ఆలోచించాలి. మా పనమ్మాయి, మా అమ్మ లేకపోతే తను కూడా బాధపడింది. ఓ రోజు అంటుంది, ఎంతసేపు కూడా ఒక్క వస్తువు కూడా అటుపోయిందా ఇటుపోయిందా, ఏమే ఎక్కడున్నావని ఎంత గోల చేసేది అని చెప్పి ఆమె బాధపడుతుంది. ఆమె ఏం సంతోషపడట్టే, బాధపడుతుంది. అంటే ఒక వ్యక్తికి వస్తువులు ఎంత ఇంపార్టెంట్. ఇప్పుడు ఎవరు ఆపుతారు నన్ను? మా తమ్ముడు ఒక అతను చనిపోయాడు అనమాట. చనిపోతే వాళ్ళ అక్కలు వాళ్ళు వీళ్ళందరూ వచ్చి బాధపడుతున్నారు అనమాట. అరే ఈ నా ఇల్లు మీకు ఎవ్వరికి ఇవ్వను అని చెప్పి అన్నావు కదరా. ఆ ఇంట్లో కూడా అలా 5 డబ్బాలో పెట్టి పడుకోబెట్టాడు మా తమ్ముడిని, కజిన్ని, నాకంటే కూడా చిన్నవాడు. అలాగే 5 డబ్బాల్లో పెట్టి పడుకోబెట్టేశారు. నా ఇల్లు నా ఇంట్లో నేను ఎప్పటికీ భాగం ఇవ్వను అది అని అనుకున్నాను. సో ఇవి చూసినప్పుడు మనలో ఎందుకు ఆలోచన రాదు? ఒక మరణం కూడా మనల్ని మార్చకపోతే ఎప్పుడు మారుతాం మనం? కాబట్టి ఏంటంటే, లేదు నేను ఇది కాదు అంటే అప్పుడు సత్యాన్ని తెలుసుకుని అనవసరమైన విషయాలకు దూరంగా ఉంటే చాలు. అనవసరమైన విషయాలకి ఎప్పుడైతే మనం దూరంగా ఉంటామో అప్పుడు మనం గుర్తుపడతాం, ఇది మరణం అనేటటువంటిది నాకు ఎండ్ కార్డ్ కాదు, మరణం తర్వాత కూడా నాకు జీవనం ఉంది, అదే నేను ఆనందకరమైన జీవితము. నాలోని చెడును తొలగించుకుంటే చాలు. చెడును తొలగించుకుంటే కళ్ళకు కట్టినటువంటి ఆ ఇవి గనక, వాటిని ఏమంటారు, పొరలు గనక నేను తీసేసుకోగలిగితే మంచిని చూడగలుగుతాను, భగవంతుని చూడగలుగుతాను, బంగారాన్ని చూడగలుగుతాను. మనం అందరము బంగారము. ఒక్క బంగారం అనేటటువంటి వస్తువు నుంచి గాజులు, ఉంగరాలు, హారాలు, రకరకాల నగలన్నీ ఏ విధంగానైతే వచ్చాయో అదే విధంగా పరమాత్మనే నిమిత్త కారణము, ఉపాదాన కారణంగా ఈ సృష్టి మొత్తం చేశాడు. కాబట్టి మీరందరూ కూడా బంగారాలే. కాబట్టి ఈ రోజు నుంచి ఏం కావాలి? అందరూ బాధపడతారా? బాధపడం సార్. ఎంత కష్టం వచ్చినా బాధపడకండి, ఎంత కష్టం వచ్చినా బాధపడకండి. నేను ఎన్నోసార్లు, 1,00,000 సార్లు చెప్పాను, ఇవాళ మళ్ళీ 1,01వ చెప్తున్నాను. మనలో ఉన్నటువంటిది ఆ భగవంతుడు. ఎవ్వరూ బాధపడకండి, ఎవ్వరు ఏడవద్దు, ఎట్టి పరిస్థితులలో కూడా ఏడవద్దు, ఎప్పుడు సంతోషంగా ఉండండి. అంటే ఇక్కడ ఏకత్వాన్ని చూడాలి మనము. అన్నిటిలో ఉన్నటువంటిది ఒకటే అనేటటువంటి ఏకత్వాన్ని చూడాలి, భిన్నత్వంలో ఏకత్వాన్ని చూడాలి. బంగారము, ఆ ఏకత్వాన్ని చూసిన తర్వాత విష్ణువు అనేటటువంటి పదార్థం మనకు అర్థమవుతుంది. విష్ణువు అంటే ఏంటి? సర్వవ్యాపి, అన్ని రూపాలలో ఉన్నటువంటి వాడు ఆయననే. విశ్వం విష్ణు వషట్కారో. సో కాబట్టి ప్రపంచం అంతా కూడా వ్యాపించి ఉన్నటువంటి వాడు. విష్ణు అంటే విష్ణుమూర్తి కాదు, విష్ణు అంటే సర్వత్రా వ్యాపించిన వాడు. గణేష్ కి అదే పేరు చెప్తారు, శివుడికి అదే పేరు చెప్తారు, అమ్మవారికి కూడా విష్ణు అని అంటారు, అందరికి అదే పేరు. విష్ణు అంటే సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటిది, ఒక రూపం కాదు. విష్ణు అంటే పాల సముద్రం మీద పడుకొని లక్ష్మీదేవితో కాలు నొక్కించుకుంటున్నటువంటి విష్ణు కాదు. కాబట్టి ఏంటి, మనం గుర్తించుకోవాల్సింది రూపము, సత్యము. ఈ రెండింటికి తేడా మనం గుర్తించాలి. ఎవరో మాట్లాడుతున్నారండి, రూపానికి సత్యానికి ఉన్నటువంటి తేడాని మనం గుర్తించాలి. వనజ గారు, ఓకే. సో రూపానికి సత్యానికి మధ్య మనం, రూపం అంటే కంటికి కనిపించేది, కానీ దాని అసలు స్వరూపం ఏంటి? బంగారము. అసలు సత్యం ఏంటి? బంగారం. అదే విధంగా నువ్వు ఒక శరీరంతో కనిపిస్తున్నావు, కానీ నువ్వు శరీరానివి కాదు అని చెప్పి తర్వాత శ్లోకము మెల్లగా చదువుతాను. ఎక్కడైనా పదవిచ్ఛేదన అర్థం కాకపోతే అడగండి, విడదీసుకుంటూనే మీకోసమే విడదీసుకుంటూ చదువుతాను. యథాకాశే హృషికేశో నాన ఉపాధి గతః విభుః, అన్ని విడదీసుకుంటూ చదివాను. యథాకాశే హృషికేశో నానోపాధి గతో విభుః కలిపి చదివాను. యథ ఆకాశ, స్ట్రైట్ ఫార్వర్డ్, ఏ విధంగానైతే ఆకాశం ఉందో, హృషికేశ, హృషికేశ అంటే ఇంద్రియాల అధిపతి అయినటువంటి భగవంతుడు. సార్ హృషికేశ అంటే ఈయన సార్ కృష్ణుడా? భగవంతుడు. హృషికేశుడు అంటే ఇంద్రియాల నిగ్రహాన్ని చేసుకునే వాళ్ళని ఋషికేశుడు అంటారు. మనం ఋషికేశో గుడాకేశ అని చెప్పేసి అనుకున్నాం. ఎందులోపల అన్నామండి ఋషికేశో గుడాకేశ అని? దాని మీనింగ్ ఏంటండి? గుడాకేశ అంటే నిద్రను జయించిన, అంటే ఇంద్రియాలను జయించిన. గుడాకేశ అంటే సూర్యప్రభ గారు చెప్పండి, సూర్యప్రభ గారు గట్టిగా చెప్పండి. నిద్రను జయించిన వాడు గుడాకేశ్వర. ఓకే, ఇంకెవరన్నా చెప్పండి. సార్ నిద్రను జయించిన వాడే గుడాకేశ. అంటే నేను రాత్రి పడుకోకపోతే నేను గుడాకేశున్నా?
జ్ఞానాన్ని ఇంద్రియ గెలిచిన నిగ్రహం ఉంటే ఋషికేశ, వినండి, ఇంద్రియ నిగ్రహం ఉంటే ఋషికేశుడు, అజ్ఞానం పైన నిగ్రహం ఉంటే గుడాకేశుడు. ఒకడు నరుడు, ఒకడు నారాయణుడు. వీళ్ళిద్దరూ కూడా ఎక్కడున్నారు? రథోత్తమం, ఉత్తమమైనటువంటి రథం మీద కూర్చున్నటువంటి వాళ్ళు నరనారాయణుడు. ఈ శరీరమే ఒక రథము. చెప్పండి సార్, ఇంకొకసారి చెప్పండి. ఈ శరీరమే ఒక రథము. ఈ శరీరములో ఋషికేశుడు, గుడాకేశుడు ఇద్దరు ఉన్నారు. ఋషికేశుడు అనగా ఇంద్రియాలను నిగ్రహించుకున్న నువ్వు, గుడాకేశుడు అంటే అజ్ఞానాన్ని పోగొట్టుకున్నటువంటి నువ్వు. ఋషికేశువు నువ్వే, గుడాకేశుడవు నువ్వే. నరుడు నీలోనే ఉన్నాడు, నారాయణుడు నీలో ఉన్నాడు. రథ ఉత్తమం, ఉత్తమమైనటువంటి శరీరంలో నీ శరీరమే ఒక రథము. నీ శరీరంలోనే ఋషికేశుడు, గుడాకేశుడు ఉన్నాడు. కాబట్టి మనం మన అజ్ఞానాన్ని పోగొట్టుకోవాలని చెప్పి భగవద్గీత చెప్తుంది. అమ్మా అర్థమైందా? ఎవరిందాక ప్రశ్న అడిగారు? ఉమాదేవి గారా? అర్థమైంది సార్, అర్థమైంది. బాగుందా? ఈ పాయింట్ చాలా నచ్చిందా అందరికి? అవును సార్, చాలా బాగుంది. అందుకే చాలా బాగుంది గురువు గారు, చాలా బాగుంది గురువు గారు. చూడండి, శ్రీకృష్ణుడు, వ్యాసుడు, వీళ్ళకంటే గొప్ప దేవుళ్ళు ఉన్నారా? ఒకసారి ఆలోచించండి. మనకి జ్ఞానము ఎవరైతే అందిస్తారో వారే గురువులు. మనకు ప్రపంచంలో వేరే గురువులు లేరు. అమ్మ నాన్న తర్వాత మనకు దేవుడే. ఆ దేవుడు ఎవరు అంటే మనకు శ్రీకృష్ణుడే. ఇంకా వేరే గురువులు లేరు మనకు. ఫస్ట్ గురువు నాన్న, సెకండ్ గురువు అమ్మ, తర్వాత వచ్చేటటువంటిది శ్రీకృష్ణ భగవానుడు. ఎవడెవడో కాళ్ళు పట్టుకుంటూ మనుజుడై పుట్టి మనుజుని సేవించి అనుదినము దుఃఖమందని ఎప్పుడు గురువు కాదు. ఎవడు గురువు? అజ్ఞానాన్ని పోగొట్టేవాడు మాత్రమే గురువు. గుహు అంటే చీకటి, రూహు అంటే తొలగించేవాడు. గురువు అంటే చీకటిని తొలగించి నీ లోపల వెలుతుని ప్రవేశపెట్టేవాడు మాత్రమే గురువు. అడ్డదిడ్డంగా అన్ని చేసేవాడు గురువు కాదు. ఇక్కడ చాలా బ్యూటిఫుల్ శ్లోకం చదవబోతున్నాం. యథాకాశో ఋషికేశో నానోపాధిగతో విభు. విడదీస్తాను, అర్థం కాని వాళ్ళు అడగండి. యథ ఆకాశ, ఆకాశం లాగా. ఎలా అయితే ఆకాశము, యథ ఆకాశం అంటే ఎలా అయితే ఆకాశము. సింపుల్ గా చెప్పాలంటే ఆకాశం లాగా. ఋషికేశ అంటే అంతటా వ్యాపించి ఉన్న ఇంద్రియాల యొక్క ప్రభువైనటువంటి పరమాత్ముడు. నానా ఉపాధిగత విభు, రకరకాల రూపములను కలిగి విభు అంటే భూ అంటే ఉండడం, వి అంటే విశిష్టంగా ఉండడం, విభు అంటే విభూతులు మనం తెలుసుకున్నాం కదా. విశిష్టంగా అన్ని చోట్ల ఉండగలగడం అంటే సర్వవ్యాపకుడు. విభూహు అంటే సర్వవ్యాపకుడు. రెండో లైన్ చదవలే కదా. తద్భేదాద్ భిన్నవద్ భాతి, తత్ భేదాద్ భిన్నవత్ భాతి, తత్ నాశే కేవలో భవేత్. తత్ నాశే కేవలో భవేత్. మళ్ళీ చదువుతాను, జాగ్రత్తగా వినండి. ఎక్కడ పదచ్ఛేదం అర్థం కాకపోయినా అడగండి. కొత్త శ్లోకం కాబట్టి ఇది అయిపోయింది. ఒక 5 నిమిషాలు ఏమనుకోవద్దు వాళ్ళు, ఒక 5 నిమిషాలు ఎక్కువ చెప్పాల్సి వచ్చింది. యథాకాశో ఋషికేశో నానోపాధిగతో విభు, తద్భేదా భిన్నవద్భాతి, తన్నాశే కేవలో భవేత్. ఓకేనా? ఇందులోపల పద విచ్ఛేదన చేస్తాను. పద విచ్ఛేదన అర్థం కాని వాళ్ళు అడగండి. యథా ఆకాశ, ఏ విధంగానైతే ఆకాశం ఉందో, ఋషికేశ ఇంద్రియాల నిగ్రహం ఉన్నటువంటి చేయించేటటువంటి ఇంద్రియాలకు అధిపతి అయినటువంటి భగవంతుడు. నానా ఉపాధి గత. నానా అంటే అనేక రకాల, ఉపాధి అంటే ఈ శరీరంని ఉపాధి అంటారు. ఉపాధి అంటే డ్యూటీ. ఈ డ్యూటీ కోసం పుట్టినటువంటి నీ రోల్ అన్నమాట. నీ రోల్ ఈ ఉపాధులన్నీ కలిగినట్టుగా ఉపాధి గత అంటే ఉపాధులను కలిగి ఉన్నాడో. విభుహు అంటే ఆ సర్వవ్యాపకుడు. తత్ భేదాత్ ఆ భేదాల వల్ల, తత్ అంటే ఆ యొక్క, భేదాత్ భేదముల వలన, పంచమీ విభక్తి. భిన్నవత్ భాతి, భిన్నవత్ భాతి వేరువేరుగా కనిపిస్తాడు. తత్ నాశే కేవల భవేత్. తత్ నాశే అది నాశనం అయిపోయిందంటే, ఈ శరీరం పోయింది అంటే అయిపోయింది. మళ్ళీ కేవల భవేత్ ఒక్కడే ఉంటాడు, ఏకైకుడుగా ఉంటాడు. సర్వవ్యాపకమైనటువంటి పరమాత్మని గనక ఆకాశంలాగా మనం చూసుకున్నట్లయితే వివిధ ఉపాధులు కలిగినట్టుగా వేరువేరుగా కనిపిస్తాడు. కానీ ఆ భేదమంతా కూడా కేవలం ఈ రూపాల వల్ల, అంతే, ఈ శరీరాల వల్ల. ఒకసారి ఈ శరీరం తొలగించేశాము అంటే ఇందులో ఉన్నటువంటి ఆత్మ ఏదైతే ఉంటుందో అది భగవంతుడిది, అందులో కలిసిపోతుంది. ఇప్పుడు ఎలక్ట్రిసిటీలో మన టీవీని కనుక ప్లగ్ పీకేస్తే టీవీ యొక్క ఆత్మ ఇలా గాలిలో తిరుగుతుందా? టీవీలో ఉన్న ఎలక్ట్రిసిటీ ఏమవుతుంది? ఎక్కడుందో అక్కడికే వెళ్తుంది, అంతే.
ఇది చాలా గొప్ప, చాలా 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 గొప్ప విషయం అన్నమాట. ఏ విధంగానైతే ఆకాశము, సర్వవ్యాపకమైనటువంటి ఆకాశము నేను ఇందులో నింపాను, ఇందులోపల ఆకాశాన్ని నింపాను. ఆకాశం అంటే స్పేస్, దీంట్లో నింపాను. ఇక్కడ ఇంకొక ఐటమ్ ఏదో ఉంది, అందులో నింపాను. ఇలా 10-15 ఐటమ్స్ నిండా గాలి నింపాను. బెలూన్స్ అనుకోండి, పోనీ బెలూన్స్ లోపల నింపేశాను, ఆకాశాన్ని నింపాను. ఓకే, ఆకాశాన్ని అన్ని చోట్ల నింపాను. ఇప్పుడు నాకు ఎన్ని ఉన్నాయండి? కుండ లోపల ఒక ఆకాశం ఉంది, జగ్గు లోపల ఒక ఆకాశం ఉంది, ఓకే, నా వెసెల్ లోపల ఒక ఆకాశం ఉంది, నా లోపల ఒక ఆకాశం ఉంది, బయట ఒక ఆకాశం ఉంది. ఎన్ని ఆకాశాలు అయ్యాయండి? ఎవరన్నా చెప్పండి. హలో, ఒక్కటే రకరకాల ఆకాశాలుగా కనిపిస్తున్నాయి మనకు, రకరకాల ఒక్క నిమిషం, నేను ఒక బొమ్మ వేసి చూపిస్తాను, ఉండండి, అలాగే లైన్ లో ఉండండి. నా పలక తీసుకొస్తా, ఒక్క నిమిషం. వెళ్ళిపోకండి, పారిపోకండి. సార్ వెళ్ళిపోయాడు, కనిపించట్లే, పారిపోదామని పారిపోతారు. మీతో అదొక ప్రాబ్లం. బాగా బద్ధకం స్టూడెంట్స్ కి, బద్ధకం కింగ్స్, వీళ్ళకి ఏంటంటే బద్ధక రత్నాలు అని చెప్పి బిరుదిచ్చేయాలి. ఏం బిరుది ఇవ్వాలి? బద్ధకం స్టూడెంట్స్ మంచి వాళ్ళని బిరుది ఇవ్వండి సార్. అసలు పారిపోరు వాళ్ళు, భయపడరు. సార్ బండలం అంటే ఒక్కసారి చూడండి. ఇప్పుడు ఇది ఇక్కడ ఇది మొత్తం ఆకాశం, అవునా? ఇది మా ఇల్లు, ఇందులో ఒక ఆకాశం పెట్టుకున్నా. ఇది మణి గారి ఇల్లు, రెండో ఆకాశం. ఇది సరస్వతి గారి ఇల్లు, ఇది సౌజన్య గారి ఇల్లు, ఇది మాధవి గారి ఇల్లు, ఇది ఇంకొక ఇల్లు, ఇది ఇంకొక ఇల్లు, ఇది ఇంకొక ఇల్లు. ఎన్ని ఉన్నాయండి? ఎన్ని ఉన్నాయండి? 13 ఇల్లు ఉన్నాయి, అవునా? నేనేమో రౌడీని. నేనేం చేశానంటే రౌడీని ఇది తొలగించేసేసా, ఇది తొలగించేసేసా, ఇది తొలగించేసేసా. ఇప్పుడు చూసారా, ఆకాశం తగ్గిపోలా ఒకటి, తర్వాత ఇది తొలగించేసేసాను, ఇది తొలగించేసేసాను, ఇది తొలగించేసేసాను, అన్ని తొలగించేసారు, అందరూ కలిసిపోయింది, మొత్తం ఒకటే అయిపోయింది సార్, అంత కలిసిపోయింది. అంటే ఒకటిలోంచే వచ్చాయి, ఒకటిలోనే కలిసిపోతున్నాయి. యథా ఆకాశము వేరువేరుగా ఏ విధంగానైతే కనిపిస్తోందో, నీ కుండలో ఒక ఆకాశము, బండలో ఒక ఆకాశము, ఇక్కడ ఒక ఆకాశము, నీ శరీరంలో ఒక ఆకాశం. ఆకాశము అంటే స్థలము అని అర్థం. రకరకాల రూపాలలో ఆకాశము ఏ విధంగానైతే కనిపిస్తోందో, ఇవన్నీ ఉపాధులన్నీ నాశనం అయిపోయిన తర్వాత ఒక్క ఆకాశంగానే ఉన్నాయి. ఇవన్నీ తీసేసిన తర్వాత ఎన్ని ఆకాశాలు ఉన్నాయి? ఒక్క ఆకాశమే మిగిలింది మళ్ళీ. కానీ ఇవి ఉన్నంత వరకు కూడా ఏమైందంటే మనకు అనేక ఆకాశాలలాగా కనిపించింది. కాబట్టి ఇవన్నీ మన ఆత్మలు అనుకుందాం, ఇన్ని ఆత్మలని అనుకుంటున్నాం. ఇప్పుడు చాలా మంది ఏమంటారంటే ఇక్కడ 13 ఆత్మలు ఉన్నాయి, చచ్చాక 2 ఆత్మలు కలిసి అలా ఉండదు. ఇదంతా కూడా ఒక్కటే, ఇదంతా కూడా భగవంతుడే. ఏ విధంగానైతే ఆకాశంలో నువ్వు రకరకాలుగా ముక్కలు చేసావో, ఏ విధంగానైతే నువ్వు ఒక నదికి వెళ్ళి 10 కుండలు తీసుకుని వచ్చాం, ఎవడి కుండలో నీళ్లు వాడివి నావే అంటాడు. ఇవి నా నీళ్ళు అంటే ఇవి నా నీళ్లు, ఇవి నా నీళ్ళు అంటే ఇవి నా నీళ్లు, నా నీళ్ళు అంటే నా నీళ్లు. మరి చివరికి ఏమైంది? అన్ని కూడా ఎవడో వచ్చి పగలు కొట్టాడు. నాలాగా ఉంటాడు ఒకడు, ఎవడో మెంటలోడు, అన్ని కుండలు పగలు కొట్టాడు. వీళ్ళందరూ కొట్లాడుకుంటున్నారు, శ్రీనివాస్ స్టూడెంట్స్ అందరూ కొట్లాడుకుంటున్నారు. నా కుండలో నీళ్ళు నేనేం చేశాను, రాళ్ళు తీసి పట్ కొట్టేశాను. ఆ నీళ్ళన్నీ మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చాయో అక్కడ కలిసిపోయాయి. అర్థం కాని వాళ్ళు అడగండి, నేను ఆపుతాను. ఆత్మసుఖము వీడి నీ ఆట కొరకు పాత్ర పోషణ చేసి సూత్రధారి విశ్రమించద నీ పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగ. జై శ్రీకృష్ణ. మరో అత్యద్భుతమైనటువంటి సందేశాన్ని ఈ రోజు తెలుసుకున్నాము. శంకరాచార్య చాలా మహోన్నతమైనటువంటి విషయాల ద్వారా ఉన్న ఆత్మతత్వాన్ని వేదాలకు వ్యతిరేకంగా వెళ్లకుండా, మూఢనమ్మకాలు పెంచకుండా అందజేశాడు చాలా సులువుగా. దాన్ని మరింత సులువుగా బేబీస్ కి చెప్పినట్టుగా చెప్తూ, మధ్య మధ్యలో పిచ్చి జోక్స్ చేస్తూ మీకు అందరికీ ఎంతో కొంత అర్థం చేయడానికి ట్రై చేశాను. జై శ్రీకృష్ణ. అయినా కూడా ఇంకా ప్రశ్నలు ఉంటే అడగండి, ఒక 5 నిమిషాలు. మా బుర్రలో ఎక్కించాలనుకుంటున్నారు కానీ అది ఎక్కట్లేదు.
అంతే అంటారా? సార్ ఇవాళ ఎక్కింది సార్, అది అన్నారు కదా సార్, ఎక్కింది గురువు గారు. పలకాలో ఒక్కటి పెట్టి మళ్ళీ అన్ని ఒక్క దాంట్లో కలిసిపోయింది చెప్పారు సార్. అది బాగా అర్థమైంది సార్. ఉన్నది ఒక్కటే 13 చేశారు, మళ్ళీ 13 తీస్తే ఆ ఒక్క దాంట్లోకే వెళ్ళింది అని అన్నారు కదా సార్. అక్కడ మంచిగా వెరీ గుడ్. మీరు బాగానే చెప్పారు సార్. మేము సాధన కొండలు ద్వారా కొండలన్నీ విరిపిస్తే మళ్ళీ ఆ నీళ్ళు అక్కడికే వెళ్ళాయేమో. మేము సాధన ద్వారా దానిని గుర్తించాలి గురువు గారు. ఇది సత్యం ఒక్కటే శాశ్వతము, సత్యం మాత్రం. ఈ సృష్టిలో ఇంకేది అంటే సారీ, సత్యం తెలుసుకునే వరకు ఈ ప్రపంచంలో ఉన్నదంతా శాశ్వతం అని అనుకుంటాం. సత్యం తెలిసిన తర్వాత మాత్రమే అదంతా అశాశ్వతం అని తెలుస్తుంది. ఇది చాలా టేక్అవే పాయింట్ సార్. అది చాలా ఉంటుంది సార్. నెక్స్ట్ వీక్ మీరు ఒక క్వశ్చన్ స్టార్టింగ్ వేస్తారు సార్. మేము ఎంత చెప్పినా కూడా మీరు అనుకోవడానికి రామ్ సార్. ఇవాళ అడిగినట్టుగా ఇవాళ చతుర్వేద కారణం ఏంటో చెప్పాలా నేను? దానికి కారణం ఏంటంటే శ్రద్ధ ఉన్నప్పటికీ కూడా ప్రాక్టీస్ లేకపోవడం, అభ్యాసం లేకపోవడము. శ్రీకృష్ణ భగవాను అర్జునుడు అడుగుతాడు, శ్రద్ధ ఉంది కానీ నేను అభ్యాసం చేయలేదు, సరిపోలే, టైం సరిపోలే. ఎందుకంటే ఏదో ఒక, కానీ శ్రద్ధ ఉంది కదా, శ్రద్ధ ఉంది, అభ్యాసం చేయలేకపోతే నా బతుకేంటి, నా బతుకు చెదిరిన మేఘం అయిపోతుందా అంటే అప్పుడు భగవంతుడు ఏమంటాడంటే, లేదయ్యా కొద్దిగా అర్థం చేసుకో చాలు. ఇప్పుడు నేను 100 పాయింట్ చెప్పాను అనుకోండి, 4 పాయింట్ అర్థం చేసుకుంటే వచ్చే జన్మలో కనీసం ఏమైతుందంటే సాధన చేసే కుటుంబంలో పుట్టే అవకాశం ఉంది. ఎక్కడ ఆపారో అక్కడి నుంచి పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఎంత వీలైతే అంత అర్థం చేసుకోండి. ఐ అండర్స్టాండ్. నేను అందుకోసమే శంకరాచార్యనే సులభంగా చెప్పాడు, నేను దాన్ని మరింత సులభంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. అలా కూడా కాదు సార్, మీరు అడిగిన ప్రశ్న ముందు అర్థం ఇప్పటి వరకు చేసుకొని మాట్లాడితే తెలుస్తుంది. పంతులుది ఆ మోక్షం అది అబద్ధమా అన్నారు కదా సార్. అది ఎంతకి ఎలగట్లేదు సార్. తను చెప్పారు కదా, కర్మల వలన జ్ఞానం రాదు అని చెప్పారు కదా సార్. అది మేము అది ఎలా చెప్పాలన్నది తెలియట్లేదు సార్. అది కరెక్ట్ ఆన్సర్. కర్మల వల్ల జ్ఞానం రాదు చెప్పారు, కానీ మీరు ఇంకా కన్ఫ్యూజ్ చేస్తున్నారు. నేను చెప్పలేదు, సౌజన్య చెప్పింది. అదే సౌజన్యగా చెప్పారు సార్. కానీ అజ్ఞానం ఏమోని, అజ్ఞానం కర్మల ద్వారా తొలగించలేము, అజ్ఞానాన్ని కర్మల ద్వారా తొలగించలేము అని అన్నారు. అంతేనా? అది ఓన్లీ సాధన ద్వారా మనం మన అజ్ఞానాన్ని తొలగించగలము. వెంకట చైతన్య మీరు ఏదో అడగబోతున్నారు, అడగండి. తర్వాత మాధవి గారు. వెంకట చైతన్య ఇందాక మిమ్మల్ని ఆపారు అందరూ, మీరు చెప్పండి. తర్వాత మాధవి బిల్లారి గారు అడగండి. ఒక్క వర్డే సార్. లాస్ట్ లో కేవలో భవేత్ అని ఉంది కదా, కేవలో అంటే ఒక్కడే అని, భవేత్ అంటే ఉంటాడు అని. అంటే వేరు వేరా? అదొకటే ఉంటుంది. ఆత్మ ఒకటే కదా, ఆత్మ తప్ప ఇంకేది ఉండదు. అంటే ఆ ఒక్క రూపంలోనే ఉండిపోతాడు. ఆ ఉపాధులన్నీ తొలగినప్పుడు ఆ పరమాత్మ చైతన్యము ఒక్కటిగానే ఉంటుంది, ఇంకా ఏమీ ఉండవు అందులోపల. కేవల భవేత్. అదే కదా మనం నిర్వాణ దశకంలో కూడా తెలుసుకున్నది. ఏమన్నాం మనం? నిర్వాణ దశకంలో కూడా ఎంతసేపు నువ్వెవరివి అంటే ఆ కేవలమైనటువంటి ఆ పదార్థానివే. న భూమిర్న తోయం న తేజో న వాయు నఖం నేంద్రియం వాన తేషాం సమూహ అనైకాంతికత్మాత్ సుషుప్త్యేక సిద్ధః తదేకోవశేష్టః శివః కేవలోహం న వర్ణా న వర్ణాశ్రమాచార ధర్మ న మే ధారణా ధ్యాన యోగాదయోపి అనాత్మాశ్రయాహం మమ ధ్యాసః తదేకోవశేష్టః శివః కేవలోహం న మాతా పితా వా న దేవా న లోక న వేదా న యజ్ఞాన తీర్థం బ్రువంతి సుషుప్తౌ నిరస్తాతి శూన్యాత్మకత్వాత్ తదేకోవశేష్టః శివః కేవలోహం న సాంఖ్యం న శైవం న తత్పాంచరాత్రం న జైనం న మీమాంసకాదేర్మతం వా విశిష్టానుభూత్యా విశుద్ధాత్మకత్వ తదేకోవశేష్టః శివః కేవలోహం న శుక్లం న కృష్ణం న రక్తం న పీతం న పీనం న కుబ్జం న హ్రస్వం న దీర్ఘం
అరూపం తథా జ్యోతిరాకారతత్వాత్ తదేకోవశిష్ట శివ కేవలోహం న జాగ్రన్న మే స్వప్న కోవా సుషుప్తిర్న విశ్వోవన తైజస ప్రాజ్ఞ కోవా అవిద్యాత్మకత్వాత్ త్రయాణం స్తురీయం తదేకోవశిష్ట శివ కేవలోహం న శాస్తా న శాస్త్రం న శిష్యో న శిక్ష న చత్వం న చాహం న అయం ప్రపంచః స్వరూపావబోధాద్వికల్పా సహిష్ణుః తదేకోవశిష్ట శివ కేవలోహం న చార్దో న చాదో న చాంతర్ న బాహ్యం న మధ్యం న తిర్యక్ న పూర్వాపరాదిక్ వియద్వ్యాపకత్వా అఖండైకరూప తదేకోవశిష్ట శివ కేవలోహం అపివ్యాపకత్వాత్ వితత్రయోగాత్ సిద్ధభావాతనన్యశ్రయశ్వాత్ జగత్తుచ్చమేతత్ సమస్తం తదన్యత్ తదేకోవశిష్ట శివ కేవలోహం న చైకం న తదన్యత్ ద్వితీయం కుతస్యాన్ చ కేవలత్వం న వా కేవలత్వం న శూన్యం న చాశూన్యమద్వైతకత్వాత్ కథం సర్వవేదాంత సిద్ధం బ్రవీమి. అద్భుతమైనది. బ్యూటిఫుల్ సార్, బాగా పాడారు. వర్డ్స్ స్ప్లిట్ చేసి రాసుకున్నా అయితే భవేత్ ఉంటాడు అని రాసుకోవాలి సార్. ఇది మళ్ళీ సార్ ఒక చిన్న రిక్వెస్ట్, ఇది మీరు ఈ నిర్వహణ దశకం మళ్ళీ మరొక్కసారి చక్కగా ఒక వీడియో చేసి పంపించండి సార్. మీరు ఇంతకు ముందు చేశారు కానీ ఈ మంచి మూడ్ లోని ఉన్నది. అదే సార్ మీరు ఉన్నది ఈ మంచి మూడ్ లో పాడతారు చూడండి, అద్భుతంగా ఉంటది. ఎక్కడికో మేము కూడా వెళ్ళిపోతూ ఉంటాం మీరు విన్నప్పుడు. ఇది నిజంగా ఇక్కడికి కట్ చేసి విడిగా ఇంకో వీడియోగా పెట్టండి సార్. అవును. సో కాబట్టి ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే పద్మావతి గారు చెప్పండి మేడం. ఇది నేను రోజు వింటాను సార్, భక్తి సంగ్రహాలు రోజు వింటాను సార్. చాలా బాగా అనిపించింది. ఎంతసేపు డైలీ మార్నింగ్ ఫస్ట్ అదే వింటాను సార్. చాలా బాగా అనిపిస్తుంది సార్. సో మనం నేను కేవలం ఆ భగవంతుడినే అనేటటువంటి అదొకటే గుర్తుంచుకోవాలి. నేను ఇవన్నీ కానటువంటి ఇవన్నీ పోగా మిగిలిపోయినటువంటి ఆ పరమ పవిత్రమైనటువంటి మంగళ స్వరూపుడని అనేటటువంటి భావన ఎంత గొప్పగా ఉంది చూడండి. సో అది అందరూ ఆలోచిస్తూ ఆ భగవంతుడికి దగ్గర అవ్వాలి. ఓకేనా? ఇంకేం ప్రశ్నలు లేకపోతే ఎవరికైనా ఇంకేమైనా మాట్లాడాలా? సార్ చిన్న డౌట్ ఒక పాయింట్ మీరు ఫస్ట్ చెప్పారు కదా, మనం కారణ శరీరము మనకి జన్మకి కారణం అంతే, అంటే పర్పస్ ఆఫ్ బర్త్. కానీ దానిని మనం కారణ జన్మ కింద తీసుకోకూడదు అలాగే ఏమైనా చెప్పారా సార్ మీరు? దాన్ని కొంచెం అలా అర్థం చేసుకున్నాను. అదేమైనా కరెక్టా కాదా? మనకు పుట్టడానికి కారణం ఏంటి? మనం యొక్క చేసుకున్నటువంటి కర్మలు, ఇవన్నీ కర్మలన్నీ కూడా పాపాల రూపంలో, పుణ్యాల రూపంలో, విత్తన రూపంలో మిగులుతాయి. ఒక విత్తన రూపంలో మిగులుతాయి. సీడ్ ఆ సీడ్ ని ఏమంటారంటే కారణ శరీరం అంటారు. ఆ సీడ్ మళ్ళీ తల్లి శరీరంలోకి వెళ్తుంది, తర్వాత తల్లి శరీరంలోకి తర్వాత పెరుగుతుంది, తర్వాత మళ్ళీ జన్మ వస్తుంది. ఇక ఇది కారణ జన్మ వేరు. కారణ జన్మ అంటే శ్రీకృష్ణ భగవానుడు పుట్టింది కారణ జన్మ, ఒక కారణంతో పుట్టాడు. మనది ప్రారబ్ధ జన్మ, శ్రీకృష్ణుడిది కారణ జన్మ. సో వి షుడ్ నాట్ మిస్టేక్, అదే చెప్పారు కదా, వి షుడ్ నాట్ మిస్టేక్ ద పర్పస్ ఆఫ్ బర్త్ as కారణ జన్మ అని. అంతేనా? అదే సార్ ఆ పాయింట్ కారణ జన్మ అనకండి. కారణ జన్మ అంటే భగవంతుడు పుట్టేదాన్ని కారణ జన్మ అంటాడు, మనం పుట్టేదాన్ని ప్రారబ్ధ జన్మ అంటాడు. యు ఆర్ born because of your fate, not because of your ఈ కారణం ఏదైతే ఉందో కాజ్ అని అంటామో అది కాదు. అది మన పుట్టుకకు కారణం. యు ఆర్ నాట్ born for a reason, you are born because of your fate. అది కృష్ణుడి జన్మలో అట్లా కాదు.
బాన్ ఫర్ ఏ రీజన్, ఏదైనా చెయ్యాలి అని చెప్పేసి, ఏదైనా చెయ్యాలి, ఇది సాధించాలి అని చెప్పి పుట్టాడు ఆయన. సో ఆయనలో ఉన్నటువంటి చైతన్యము, మనలో ఉన్నటువంటి చైతన్యము, అందరిలో ఉన్న చైతన్యము ఒకటే. విజయలక్ష్మి గారు ఏంటి ప్రశ్న? మహాత్ములు కారణ జన్మలు అంటారు కదా, ఇప్పుడు కంప్లీట్ అయింది సార్. ఆ సెకండ్ హాఫ్ నేను మిస్ అయ్యాను. ఆ ఉన్న చైతన్యం ఒక్కటే అన్నది నేను గ్రాస్ చేయలేదు. అవును, ఇప్పుడు ఆవిడ విజయలక్ష్మి గారు అంటగా మంచి జన్మ ఉన్న వాళ్ళని వీళ్ళు కారణ జన్ములండి అంటారు. అంటే ఏదో ఒక పర్పస్ కోసం పుట్టిన వాళ్ళు అని చెప్పి అంటారు. మనం పుట్టిన కారణము అనేటటువంటిది నేను కాజల్ బాడీ, ఇట్ ఈస్ నాట్ కారణ జన్మ, కాజల్ బాడీ. కాజల్ బాడీ మనకు 3 రకాల బాడీలు ఉంటాయి: స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం. స్థూల శరీరం అంటే ఏంటి? మన ఈ శరీరం ఇదంతా ఏదైతే కనిపిస్తుందో కనిపించే శరీరం. సూక్ష్మ శరీరం అంటే స్వప్నంలో ఉండేది, మనస్సు, బుద్ధి, ఇవన్నీ. కారణ శరీరం అంటే కాజల్ బాడీ. దేని ఏవేవైతే ఉన్నాయో నీ కర్మలు, ఆ కర్మల ఆధారంగా పుట్టేది. అయితే కారణ జన్మ అనే దానికి మీనింగ్ వేరు. కారణ జన్మ అంటే వాడు కారణ జన్ముడయ్యా, వాడు మహాత్ముడు, వాడు కారణ జన్ముడు. సుభాష్ చంద్రబోసు కారణ జన్ముడు అంటే ఒక కారణం, ఒక పర్పస్ కోసం పుట్టాడు. ఏదైనా చేయటానికి పుట్టిన వాళ్ళని కారణ జన్ములు అంటారు. ఒక మహోన్నతమైనటువంటి పనులు చేయడానికి పుట్టిన వాళ్ళు కారణ జన్ములు అని చెప్పేసి అనొచ్చు. సార్ మా వరకు మీరు అదే సార్ అనిపిస్తోంది, మమ్మల్ని అందరినీ ఉద్ధరించడానికి మీరు పుట్టారేమో కారణ జన్ముడు అనిపిస్తోంది సార్. ఇప్పుడు మీరు చెప్తుంటే సడన్ గా వెలిగింది బుర్రలో. అయ్యో అట్లా ఏం లేదు, అందరం ఒకటే, అందరిలో ఉన్నటువంటిది ఒకటే తత్వం కాబట్టి అలా అనుకోలేం మనం. జై శ్రీకృష్ణ. ఇంకేమన్నా ప్రశ్నలు ఉన్నాయా? అడగండి మేడం, అడగండి. జై శ్రీకృష్ణ మేడం. 15 days ఛాలెంజ్ అన్నారు కదా సార్, అందులో అనుకోకుండా ఒక తప్పు జరుగుతుంది ఏమో అని అనేసి గట్టిగా అరవడం జరిగింది. అది ఏమైనా తప్పంటారా లేకపోతే? ఏం పర్లేదు, ఏం పర్లేదు. ఇంట్లో హస్బెండ్ మీద అరవకపోతే ఎవరి మీద అరుస్తారు? బయట వాళ్ళ మీద అరుస్తారా? ఇష్టం వచ్చినట్టు అరవండి, పిచ్చల విడిగా అరుచుకోండి. అలా కాదు సార్, అలా కాదు సార్. ఇక్కడ తప్పు జరుగుతుంది అని అన్నప్పుడు మనము తట్టుకోలేం కదా చూసి, అందుకోసం అనేసి అలా ఏమైనా తప్పంటారా అని. ఊరికే అంటే మనం ప్రయత్నం అంతే. ఈ 15 రోజుల్లో అలా ప్రయత్నం చేయడానికి మనము చూస్తాం అంతే, వీలైనంత. 15 రోజుల్లో కాకపోతే 30 రోజుల్లో చేస్తాం. జీవితాంతం టైం పెట్టుకుంటే అవ్వదు. 10 రోజులు 15 రోజులు అలా పెట్టుకోవాలి. చిన్న చిన్న టార్గెట్స్ పెట్టుకుంటూ రీచ్ అవ్వాలి. ఒక 5 రోజులు నేను ఎవరిని ఏమి అనను, చెడ్డ మాటలు మాట్లాడను. 10 రోజులు మంచి పవిత్రంగా ఉంటాను. 20 రోజులు పవిత్రంగా ఉంటాను. సెల్ ఫోన్ 15 రోజులు మాట్లాడను. ఎన్ని కాల్స్ వస్తున్నా పక్కకు పడేస్తాం అనుకోండి సెల్ ఫోన్, దట్ ఈస్ గుడ్. అట్లా సార్ మీరు చెప్పిన నుంచి ఇంకా ఎక్కువ ఫోన్లు వచ్చేస్తున్నాయి సార్, తగ్గించుకోవాలని కాదు, అసలు లేపకండి ఫోన్ ని. స్విచ్ వినండి, ఏరోప్లేన్ మోడ్ లో పెట్టుకోండి. ఇంకా ఓకేనా? ఫోన్ ఏరోప్లేన్ మోడ్ లో పెట్టుకోండి, మీకు ఒక్క కాల్ కూడా రాదు. అంటే ఫోన్ అంటే మామూలు మాటలు కాదు సార్, వాళ్ళు ఏవో వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏవో చెప్తుంటారు ఫోన్ చేసి. అది వద్దు, అసలు వద్దు. వేరే వాళ్ళ ప్రాబ్లమ్స్ వినద్దు, మీరు సలహాలు ఇవ్వద్దు. మీరు అసలు ఫోన్లు చేయొద్దు, ఫోన్లు లేపద్దు. ఎమర్జెన్సీ ఏమన్నా ఉంటే వాళ్ళకి సెపరేట్ నంబర్ ఒకటి ఏమన్నా ఇవ్వండి. ఎమర్జెన్సీ కాలింగ్ నంబర్ వేరు ఉండాలి. రెగ్యులర్ గా మాటలు మానేయండి, మనుషులతోని కాంటాక్ట్ తగ్గించుకోండి. వాడు ఆ సినిమా లోపల ఏమంటాడు? వాడు అదేం సినిమా? అదుర్సా కాదు, అదుర్సేనా? అందులోపల ఇద్దరు ఉంటారు. వాడు లాస్ట్ లోపల వాడు అంటాడు, ఏమిటా నీకు మనుషులతో పని ఏమిటి అంటాడు. నువ్వు అంటే నేను మనిషినే కదండి, నేనేమన్నా ఆత్మనా మీలాగా అంటాడు కదా బ్రహ్మానందము. వాడిని డ్రింక్ కలుపుకురా అని చెప్పేసి అంటాడు కదా. అనేసి ఏమంటాడు, నీకేమిట్రా మనుషులతో పని అంటే, ఏమిటండి నేను మనిషిని కాదా? అట్లాగా మీరేమనుకుంటారంటే నాకు మనుషులతో పని లేదు అని అనుకోండి. మాటలు తగ్గించేసేయండి. ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. మీరు ఒకటే గుర్తుంచుకోండి, ఇది తగ్గించుకుంటే ఇది పెరుగుతుంది. అందుకే ఏమైంది, గణపతి అంటే ఏంటి? నోరు ముందు ఇట్లా మూసుకుంటాడు, బుర్ర పెద్దగా ఉంటుంది, చెవులు పెద్దగా ఉంటాయి. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. అర్థమైంది సార్. ఆపుకుందామా ఇవాళ? రేపు మళ్ళీ ఆదిత్య హృదయం చెప్పుకోవాలి కదా. అందరూ కూడా ఆలోచన ద్వారా భగవంతుడికి దగ్గరైతారని ఆశిస్తూ ఈ రోజు ప్రవచనాన్ని మనము ముగించుకుంటున్నాం. పునర్దర్శనం రేపు రాత్రి 9 గంటలకు పవిత్రమైనటువంటి ఆదిత్య హృదయం ప్రవచనంలో. అంతవరకు కూడా అందరికీ శుభం భూయాత్. శుభరాత్రి. జై శ్రీకృష్ణ. వాసుదేవ అండి. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ గురువు గారు. జై శ్రీకృష్ణ.